ఓ ఓ ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. హరి ఓ. స్నానం చేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ స్నానం చేస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. మనము అలాగే చేస్తూ ఉన్నాం కూడా. ఎందుకంటే స్నానం చేయడము అనేటువంటిది శుద్ధి కార్యం. అశుద్ధాన్ని శుద్ధంగా మార్చుకునేందుకు చేసేది శుద్ధి కార్యం. అంటే అశుద్ధం ఏదైతే ఉందో దాన్ని శుద్ధి చేసుకోవడానికి మనం స్నానం చేస్తూ ఉంటాం. అలా స్నానం చేసి శుద్ధి పడుతూ ఉంటాం, మళ్ళీ అశుద్ధం అయిపోతూ ఉంటాం. కనుక మళ్ళీ స్నానం చేస్తూ ఉంటాం. ఇది దేహ శుద్ధి. కాబట్టి దేహం మలినపడుతూ ఉంటుంది. అలా మలినపడేటువంటి దేహాన్ని మనం శుద్ధి చేసుకుంటూ ఉంటాం. పదే పదే మలినపడుతూ ఉంది కనుక పదే పదే దాన్ని శుద్ధి చేసుకుంటూ పోతాం. అట్లాగే చెయ్యకూడనటువంటి ఆలోచనలు చేయడం వల్ల, పాపభూయిష్టమైనటువంటి సంకల్పాలని కదిలించడం వల్ల దేహం ఎట్లాగైతే మురికి అవుతూ ఉందో ఇట్లా అలాగే మనసు కూడా మురికి అవుతుంది. అంటే ఏ ఆలోచనలు అయితే చేయాలని అవి చేయకపోవడం చేత, చెయ్యకూడని ఆలోచనలు చేయడం వల్ల, ఎక్కువ పాపభూయిష్టమైనటువంటి ఆలోచనలు మనసులో నడవడం వల్ల మనసు కూడా మురికి పడుతుంది. కాబట్టి దేహం ఎట్లాగైతే మలినమైతే దాన్ని శుద్ధి చేసుకుంటూ ఉంటామో, మనసు మలినమైతే దాన్ని కూడా శుద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంది గనక మనసును శుద్ధి చేసుకునేటువంటి ప్రక్రియలో భాగంగా తీర్థక్షేత్ర సందర్శనం, పుణ్యతీర్థాలను చూడడం. ఎందుకంటే నీళ్లతో దాన్ని శుద్ధి చేసుకునే అవకాశం లేదు. నవారిణ శుద్ధ్యతే అంతరాత్మ ఉపనిషత్. కాబట్టి నీళ్ల ద్వారా మనసును శుద్ధి చేసుకోలేం కనుక ఇటువంటి పుణ్యకార్యాలు ఆచరించడం, తద్వారా మనం శుద్ధి చేసుకుంటూ ఉంటాం. వ్రతాలు చేయడం, ఇవన్నీ కూడా మనసును శుద్ధి చేసుకునేటువంటి కార్యాలు. కాబట్టి మనసు మలిన పడుతూ ఉంటుంది కనుక దాన్ని శుద్ధి చేసుకోవడానికి తీర్థక్షేత్ర దర్శనం, పుణ్యతీర్థాలు, అట్లాగే తీర్థాటన కాకుండా వ్రతాలు కూడా చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. మరి దేహము మనసే కాకుండా వ్యవహారంలో కూడా మనం అశుద్ధం అయిపోతూ ఉంటాం. నిత్య జీవితంలో ఈ ప్రపంచంలో మనం సంచరించేటప్పుడు వ్యక్తులతో మనకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యాల మధ్య ఒక విధంగా మలినపడుతూ ఉంటాం. వ్యవహారంలో అంటే తెలిసో తెలియకో ఇతరుల యొక్క ధనాన్ని అపహరిస్తూ ఉంటాం. స్వామీజీ, తెలిసే కదా అపహరించడం అనేది, తెలియకుండా అపహరించేది ఎట్లా సాధ్యపడుతుందనే సందేహం మీకు రావచ్చు. అంటే మోసం చేయడమే కదా. ఇతరుల యొక్క ధనాన్ని అపహరించడం అంటే మోసం చేయడం. అలా మోసం చేయాలనుకునేటువంటి వాడు దానికి సంబంధించిన భావన వాడి దగ్గర ముందే ఉంది కనుక నేను ఇలా చెయ్యాలి అనుకొని మోసం చేస్తాడు. కాబట్టి తెలిసే చేస్తాడు. తెలియకెట్లా చేస్తాడంటే ఇదే విచిత్రం. ఒక్కొక్కసారి ఇప్పుడు ఒక షాపు ఉంది, పిల్లవాడు షాపులో ఉంటాడు, కొడుకు నడుపుతూ ఉన్నాడు షాపు. ఏదో ఒక అవసరమైనటువంటి పని మీద ఒక అర్ధగంట సేపు ఎక్కడికో వెళ్ళి రావాల్సి వస్తుంది. వృద్ధుడైనటువంటి తండ్రిని, నాన్న నువ్వు కూర్చొని షాపులో, నేను ఇప్పుడే వస్తాను ఒక అరగంటలో అని చెప్పి కూర్చోబెట్టిపోతాడు. ఈ లోపల ఒకరు వెళ్ళి ఈ వస్తువు ఇవ్వండి అని అడుగుతారు. ఆ వస్తువు 4 రూపాయలు అయి ఉంటుంది. ఇతనికి తెలియక 5 రూపాయలండి అని చెబుతాడు. ఒకవేళ తెలిసిచ్చినా తెలియకిచ్చినా 4 రూపాయల వస్తువుని 5 రూపాయలకి ఎప్పుడైతే ఇచ్చాడో
రూపాయి మోసం జరిగిపోయిందని అర్థం. నీకు తెలిసినా తెలియకపోయినా జరిగిపోయింది. కాబట్టి ఇతరుల యొక్క ధనాన్ని అపహరించడం జరిగింది. ఇది దోషం మళ్ళీ. కాబట్టి మనసు ఎట్లాగైతే దోషంగా ఉంటే మనం దాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేశామో, దేహాన్ని ఎట్లాగైతే శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేశామో, వ్యవహారికంగా ఎట్లాంటివి జరుగుతాయి చూచారా, వీటిని పరిశుద్ధం చేసుకోవాలి. ఇవి కూడాను వీటిని నిర్మలంగా మార్చుకోవాలి. ఎందుకంటే మన దోషమే కనుక. దీనిని పోగొట్టుకోవడానికి దానం చేస్తారు. దానాలు చేసేది అందుకు. కాబట్టి ఈ విధంగా తెలుసో తెలియకో ఇతరుల యొక్క సొమ్మును మనం అపహరిస్తాం కనుక అలా జరగకుండా ఉండాలంటే దానం చేస్తాం. ఇవన్నీ ఎట్లాగైతే జరుగుతూ ఉంటాయో అట్లాగే ఒక్కొక్కసారి అబద్ధాలు చెబుతూ ఉంటాం. అవసరానికి చెప్తాం, అవసరం లేకపోయినా కూడా చెప్తాం అబద్ధాలు. కాబట్టి నాలుక ఎప్పుడు అబద్ధాలు పలుకుతూ ఉంటుంది. ఇలా నాలుక అబద్ధాలు పలుకుతూ ఉంటే అది అశుద్ధం అవుతూ ఉంటుంది. మట్టిలో తిరిగితే దేహం ఎట్లా అశుద్ధమైందో, చేయకూడని ఆలోచనలు చేయడం వల్ల మనసు ఎట్లా అశుద్ధమైందో, అట్లాగే అబద్ధాలు పలకడం వల్ల, అసత్యాన్ని పలకడం వల్ల నాలుక కూడాను అశుద్ధంగా మారిపోతూ ఉంటుంది. దాన్ని కూడా శుద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నాలుకను ఏ విధంగా శుద్ధి చేసుకుంటాము? సత్య భాషణం నంబర్ 1. ఎప్పుడు సత్యాన్ని మాట్లాడుతూ ఉండడానికి ప్రయత్నం చేయడం. రెండవది, పుణ్యం కలిసి వస్తే భగవన్నామ సంకీర్తన. అది ఇంకేం లేదు. భగవంతుని యొక్క నామాన్ని, నామ సంకీర్తనం, భగవన్నామాన్ని నిరంతరం కనుక మనం ఉచ్చరిస్తూ పోతే దానివల్ల కూడాను శుద్ధిపడిపోతూ ఉంటాం. కాబట్టి జ్ఞానతో జ్ఞానతో వాపి జ్ఞానతో వాపి వాసుదేవస్య కీర్తనాత్ తత్ విలయం తత్సర్వం విలయం యాతి తోయస్థలవణం యథా. శాస్త్రం ఇట్లా చెప్పింది. జ్ఞానత అజ్ఞానత జ్ఞానతో వాపి అంటే జ్ఞానత అజ్ఞానత వా అపి తెలిసి తెలియనప్పటికి కూడాను వాసుదేవస్య కీర్తనాత్ భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి నామ కీర్తన ఏదైతే ఉందో, నామ సంకీర్తనం ఏదైతే ఉందో, అది గనక మనం చేసినట్లయితే పాపాలు ఏవైతే ఉన్నాయో అవి మనం తెలిసి చేసినా తెలియక చేసిన తత్ సర్వం ఆ పాపాలన్నింటినీ కూడాను విలయం యాతి, అవన్నీ నశించిపోతూ ఉన్నాయి, లయించిపోతూ ఉన్నాయి. ఏ విధంగా లయించిపోతూ ఉన్నాయి అంటే తోయస్థ లవణం యథా. తోయస్థ అంటే నీటిలో గనక మనం ఉప్పు వేస్తే ఉప్పు ఏ విధంగా కరిగిపోతుందో, ఆ తర్వాత మనం చూస్తే వేసేటప్పుడు మన చేతి నిండా ఉప్పు ఉండినా నీళ్ళల్లో ఒక్కసారి వేసిన తర్వాత అది కరిగిపోతుంది, మళ్ళీ మనకు కనిపించదు. ఆ విధంగా పాపాలు ఏవైతే ఉన్నావో అవి మనం తెలిసో తెలియకో చేసినప్పటికి కూడాను ఎప్పుడైతే భగవంతుని యొక్క వాసుదేవస్య కీర్తనాత్ భగవంతుని యొక్క నామ సంకీర్తనాన్ని, భగవన్ నామాన్ని ఎప్పుడైతే నిరంతరం ఉచ్చరిస్తామో తద్వారా ఈ పాపాలన్నీ కూడాను నశించిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉప్పుని కనుక నీళ్ళల్లో వేస్తే ఏ విధంగా అయితే కరిగిపోతుందో అట్లాగే ఈ పాపాలన్నీ కూడాను లయించిపోతాయి అని శాస్త్రం. కాబట్టి కీర్తితః పూజితః ధ్యాతః స్మృతః పాపరాశిం నాశయన్ పాపనాశనః ఇత్యర్థః. భగవంతుని పాపనాశనుడు అంటారు. ఇప్పుడు మనం చేసినవన్నీ తెలుసో తెలియక పాపాలే చేశాం. ఈ పాపాలు ఏ విధంగా పోగొట్టుకుంటాం? పాపాలు చేయడం తేలిక. ఎవరైనా చేసేస్తాడు పాపాలు. అది ఒక ఆవేశం, అది ఒక అవసరం, అది ఒక ఉద్రేకం. వాటి మధ్యలో పాపాలు జరిగిపోవచ్చు. పాపం చేయడం తేలిక, కానీ పాపాన్ని పోగొట్టుకోవడం మన వల్ల అయ్యేటువంటి పని కాదు. ఇలా పాపాలు మెల్లమెల్లగా చేసుకుంటూ పోతే ఒక దశలో అది పాప రాశిగా మారిపోతుంది. అంటే మొదట ఒక పాపం చేయొచ్చు, తర్వాత 2, 3, 4 ఇలా పోయేటప్పుడు ఒక దశలో అదొక పర్వత రూపంగా తయారైపోవచ్చు. ఇటువంటి దాన్ని పోగొట్టేటువంటి శక్తి మనకు లేదు. దాన్ని పోగొట్టేటువంటి వాడు పరమేశ్వరుడు ఒక్కడే. అందువల్ల ఆయన పాపనాశనుడు అంటే పాపాలన్నింటినీ కూడాను నశింపజేసేటువంటి వాడు. మరి ఆయన పాపనాశనుడు కావచ్చు, ఎవరి పాపాలు నశింపజేస్తాడు అని అంటే కీర్తితః, ఎవరైతే భగవంతుణ్ణి నిరంతరం కీర్తిస్తూ ఉంటారో, పూజితః, ఎవరైతే భగవంతుణ్ణి అర్చిస్తూ ఉంటారో, ధ్యాతః, భగవంతుడిని ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో, స్మృతః,
భగవంతుడిని ఎవరైతే స్మరిస్తూ ఉంటారో. కాబట్టి భగవంతుని కీర్తించేటువంటి వాళ్ళు, పూజించేటువంటి వాళ్ళు, ధ్యానించేటువంటి వాళ్ళు, స్మరించేటువంటి వాళ్ళు ఎవరో వాళ్ళ యొక్క పాప రాశిం నాశయన్, వాళ్ళ పాప సమూహం ఎంతైతే ఉందో, అంటే కాయికంగా చేసిన, వాచకంగా చేసిన, వ్యవహారంలో చేసిన ఏ విధమైనటువంటి పాపాలు వాళ్ళు చేసినప్పటికి కూడాను వాటినన్నింటినీ సంపూర్ణంగా నశింపజేసేటువంటి శక్తి కలిగినటువంటి వాడు భగవంతుడు ఒక్కడే. చూసారు ఎంత తేలిగ్గా ఉందో. అంటే స్మృతి మాత్రేణ, స్మృతి మాత్రేణ, కేవలం మన మనసులో మెదిలితే చాలు, కర్మ ఏమి లేదు ఇక్కడ. స్మృతి మాత్రేణ పునాతి ఇతి పావన, పరమేశ్వరుడికి పావనం చేసేటువంటి వాడు, మనల్ని పవిత్రం చేసేటువంటి వాడు. ఎట్లా పవిత్రం చేస్తాడు అని అంటే స్మృతి మాత్రేణ, జస్ట్ మన యొక్క స్మృతిలో మెదిలితే చాలు. బాగా అర్థం చేసుకోండి, మన స్మృతిలో అనేకం మెదులుతాయి, ప్రాపంచికమైనటువంటి విషయాలు మెదులుతాయి, బాంధవ్యాలు మెదులుతాయి, ఏమేమి సాధించాలా, ఏమేమి సంపాదించాలా, ఇట్లాంటి ఆలోచనలు మెదులుతాయి. భగవత్ సంబంధమైనటువంటి ఆలోచనలు కదలవు. దానికి ఎంతో పుణ్యం ఉండాలి. స్మృతి మాత్రేణ, ఒక్కసారి మన స్మృతిలో గనక భగవంతుడు మెదిలితే, భగవన్నామం కదిలితే, స్మృతి మాత్రేణ పునాతి ఇతి పావన, మనల్ని పావనం చేసేటువంటి వాడు, పవిత్రం చేసేటువంటి వాడు. పునాతి ఇది పావన, పవిత్రం చేసేటువంటి వాడు కనుక భగవంతుడు పావనుడు. అందుకని పూర్వ రోజుల్లో మన వాళ్ళు ఎందుకో ఉన్నట్లుండి పెద్దవాళ్ళలో చూసేటువంటి వాడు హరహర అనేవాళ్ళు, హరి అనేవాళ్ళు, హరహర అంటూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఎందుకు మధ్యలో అట్లా అంటారని నాకు కూడా చిన్నప్పుడు ఉండేది సందేహం. మాట్లాడుతూ ఉంటాడు, మధ్య మధ్యలో హరహర అంటాడు ఏంటని. తరువాత తెలిసింది ఎందుకు అంటారు అని అంటే, అప్పుడు ఏదో రాకూడనటువంటి ఆలోచన వస్తే, ఇది మనకు రాకూడనటువంటి ఆలోచన, మనం భక్తులం, మనం చేయాల్సినటువంటి ఆలోచన ఇది కాదు. వాళ్ళు చెడ్డవాళ్ళు కావచ్చు, వాళ్ళని గురించి చెడుగా మనం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు ఏదో మంచి స్థాయిలో ఉండాలని మనం ఈర్షపడాల్సినటువంటి అవసరం అసలే లేదు. ఇటువంటి ఆలోచనలు మనసులో కదులుతూ ఉన్నాయి. హరహర పాపం హరతి ఇది హరహ, పాపం హరతి ఇది హరిహి. కాబట్టి హరి అయినా హర అయినా ఒకటే, పాపాన్ని హరింపజేసేటువంటి వాళ్ళు. అందుకని ఒకసారి ఇటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు మన మనసులో గనక భగవన్నామం గనక కదిలినట్లయితే ఆ పాపాలంతా కూడాను పోగొడుతుంది అనేటువంటి ఉద్దేశంతో వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం కూడా చేస్తూ పోవాలి. ఇది సాధన. ఇదంతా ఇప్పుడు శాస్త్రం తెలుసుకోవడమే కాదు, ఎన్ని సాధనలు. ఎప్పుడైనా కనుక మనకు రాకూడని ఆలోచన వస్తే హరి హరి, అదే ఇప్పుడు భజన కూడా హరి 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 స్మరణ కరో, స్మృతి మాత్రేణ, కేవలం భగవంతుణ్ణి స్మృతికి తెచ్చుకోవడం వల్లనే పునాతి ఇది పావన, మనల్ని పావనం చేస్తూ పోతాడు. కనుక ఈ శక్తి భగవన్నామానికి ఉంది. అంటే ఇప్పుడు ఆయన అన్నది ఏంటి, హరి అని అన్నాడు. హరి అని అనగానే తమాషా చూడండి, నామం నాలుక మీద ఉంది. అది ఎవరి నామం? అది భగవంతుని యొక్క నామం. అది వాచకం, భగవంతుడు వాచ్యం, వాచకయోరభేద. కాబట్టి భగవంతుడికి భగవన్ నామానికి తేడా లేదు. ఇదే అభిధేయ అభిధాన సంబంధం. కాబట్టి భగవంతుడు అభిధేయం, ఆయన నామం అభిధానం. కాబట్టి భగవంతుడి యొక్క నామం మనం ఉచ్చరించినప్పుడు ఆ నామం ఎవరిదో కాదు, భగవంతుడు. నిన్ను పిలిస్తే నువ్వే వస్తావు. మిస్టర్ ప్రకాష్ అని పిలిస్తే ప్రకాష్ వస్తాడు, కృష్ణ అని పిలిస్తే కృష్ణుడు వస్తాడు, రామ అని పిలిస్తే వచ్చేది రాకపోయేది వేరే విషయం. నువ్వు ప్రకాష్ అన్నప్పుడు నీ స్మృతిలో ప్రకాష్ కదులుతాడు మనసులో. రామ అంటే ఆ పేరు ఎవరిదో కాదు, రామచంద్రమూర్తిది కనుక రాముడు కదులుతాడు, కృష్ణుడిది కనుక కృష్ణుడు కదులుతాడు. కాబట్టి ఎప్పుడైతే మన నాలుక మీద నామం ఉందో, నామానికి నామికి అత్యంత సన్నిహిత సంబంధం గనక అది భగవంతుని యొక్క నామమే గనక, నామం ఎప్పుడైతే మన నాలుక మీద కదులుతుందో మన మనసులో ఎవరుంటారు ఇప్పుడు? కాబట్టి రామానంటే రాముడు ఉంటాడు, కృష్ణానంటే కృష్ణుడు ఉంటాడు. నాలుక మీద నామం కదులుతూ ఉంది, హృదయంలో పరమేశ్వరుడు ఉన్నాడని అర్థం. ఆ నామం ఎవరికైతే సంబంధించిందో ఆ పరమేశ్వరుడు మన హృదయంలో ఉండాడు. నువ్వు ఏ కార్యాలైనా ఉండు, సర్వదా సర్వకార్యేషు నాస్తిత్యేషు అమంగళం. వండర్ఫుల్ శ్లోక. భీష్మాచార్యులు సర్వదా సర్వకార్యేషు నాస్తితేషు అమంగళం.
ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనో హరి. మంగళాయతనో హరి, శుభకరుడైనటువంటి మంగళకరుడైనటువంటి పరమేశ్వరుడు. మంగళాయతనో హరి ఏషాం హృదిస్థో భగవన్, ఆ భగవంతుడు ఎవరి హృదయాల్లో అయితే ఉంటాడో తేషాం నాస్తి అమంగళం. తేషాం, అటువంటి వారికి అమంగళం నాస్తి, అశుభం తెలియదు. కాబట్టి భగవంతుని యొక్క నామం ఎవరి నాలుక మీద కదులుతూ ఉంటుందో వాళ్ళ హృదయంలో ఏదో ఉండదో భగవంతుడు తప్ప. నంబర్ 1, భగవంతుడు ఎవరి హృదయంలో అయితే ఉండారో వాళ్ళకు అశుద్ధం తెలియదు. ఎందుకంటే భగవంతుడు పరమ పావనుడు గనక. అశుభం తెలియదు, ఎందుకని? మంగళ స్వరూపుడు గనక. అమంగళం అనేటువంటి తెలిసే అవకాశం లేదు. ఎప్పుడు? సర్వదా సర్వకార్యేషు, అన్ని పరిస్థితుల్లో నువ్వు ఎక్కడైనా ఉండు, ఎప్పుడైనా ఉండు, ఎక్కడైనా ఉండు, ఏ పనైనా చేస్తూ ఉండు. సర్వకార్యేషు, నువ్వు చేసేటువంటి కార్యాల్లో ఎప్పుడైతే భగవన్నామం నీ దగ్గర ఉంటుందో, నాలుక మీద భగవన్నామం ఉంది, లోపల పరమేశ్వరుడు ఉన్నాడు. మంగళాయతనో హరిహి, పరమేశ్వరుడే ఉన్నాడు గనక నీలో ఏ అశుభం చేరడానికి అవకాశం లేదు. కాబట్టి ప్రతి మనిషి నేను పవిత్రునిగా ఉండాలి అని అనుకుంటే, పవిత్రంగా ఉండాలంటే ఏ విధంగా పవిత్రుడవుతాడు? ఎప్పుడు భగవన్నామాన్ని కనుక ఉచ్చరిస్తూ ఉంటే. అది నామసాధనలో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నువ్వు భగవన్నామం చెబుతూ ఉన్నావు, భగవన్నామం ఎవరిదో కాదు, భగవంతుడిది. నామం నీ నాలుక మీద ఉంది, భగవంతుడు నీ హృదయంలో ఉన్నాడు. దట్స్ ఆల్ రైట్. నామం భగవంతుడిది కనుక, భగవంతుడు ఎవరంటే భగవంతుడు అమృత స్వరూపుడు. అవునా? నశించేవాడా? ఆయన అమృత స్వరూపుడు కనుకనే మనం ఆయన్ని ఆశ్రయిస్తూ ఉన్నాం. భగవంతుడు ఎప్పుడైతే అమృత స్వరూపుడో ఆయనకు సంబంధించిన భక్తి అమృత స్వరూపము, నామం కూడా అమృత స్వరూపం. అమృత స్వరూపాచ, నారద భక్తి సూత్రాలు. కనుక నామము అమృత స్వరూపమే, భగవంతుడు అమృత స్వరూపుడే. కనుక భగవన్ నామాన్ని ఎవరైతే నిరంతరం ఆశ్రయించి ఆచరిస్తూ ఉంటారో, భగవన్ నామాన్ని కీర్తిస్తూ ఉంటారో, అటువంటి వాళ్ళు భగవంతుడే అవుతారని శాస్త్రం చెబుతాను. ఎందుకని? నామానికి నామికి తేడా లేదు గనక. దట్స్ ది ఫస్ట్ పాయింట్. కాబట్టి నామాన్ని, ఏ నామమైనా ఒకటే. భగవంతుడికి అనేకమైన నామాలు కాదు. విష్ణు సహస్రనామంలో 1000 ఉన్నాయి, శివ సహస్రనామంలో 1000 ఉన్నాయి. అంటే 1000కి పరిమితం కాదు, 1000కి పరిమితం చేశారు మనం పారాయణం చేసుకోవడానికి. 1,00,000 కనుక చెబితే పారాయణం చేయలేమని 1000కి సహస్రనామం అని 1000కి పరిమితం చేశారు. ఎందుకో తెలుసా? నువ్వు స్తంభము అను, స్తంభం అనేది భగవంతుడి పేరు. రోజా పువ్వు అను, రోజా పువ్వు అనేది భగవంతుడి పేరు. ఎందుకని? ఏ రూపమైనా కూడాను భగవంతుని యొక్క రూపమే. ఎప్పుడైతే ఇది ఆయన రూపం అయిపోయిందో, ఏ శబ్దమైనా కూడా భగవంతుని యొక్క శబ్దం ఎట్లా పోద్ది. కనుక పరమేశ్వరుడు కానిటువంటి వస్తువు ఈ ప్రపంచంలో రెండవది ఉండేందుకు అవకాశమే లేదు కనుక ప్రతి రూపం అయింది, ప్రతి శబ్దం అయింది. కాకపోతే మనం సహస్రనామంలో 1000 అని పెట్టుకున్నాం, అంతే, ఇంకేం లేదు. కాబట్టి నామాలు అనేకం ఉన్నాయి, అన్నీ భగవంతుని యొక్క నామాలే కనుక ఏ నామమైనా మనం ఉచ్చరించవచ్చు నామ సంకీర్తనకి. కానీ నామం అనగానే మనకు వెంటనే తోచేది ఏంటి తెలుసా? నామం అనండి, ఎక్కడైనా రామం అంటారు జనం, అంతే. అది పల్లవిలాగా అందుకుంటారు. నామం అంటే రామం అని అర్థం. కాబట్టి ఇన్ని నామాలున్నా రామనామమే ప్రధానంగా తెలుస్తూ ఉంది. ఎక్కడైనా రామకోటి రాయడం నేను చూశాను, కానీ కృష్ణకోటి రాయడం, శివకోటి రాయడం నేను చూడలేదు. ఆ రామం అనేటువంటి నామం, దీన్ని కాళిదాసు మహాకవి మహాద్భుతంగా ఒక మాట అన్నాడు. రామం జగత్ ప్రథమ మంగళం. వెరీ బ్యూటిఫుల్ వర్డ్. ఏమి వాక్యమో! జగత్ ప్రథమ మంగళం. ఈ ప్రపంచంలో మొట్టమొదటి శుభకర నామం. అయ్యా, ఏది మంగళకరమైనటువంటి నామం? ఇన్ని పేర్లున్నాయి ఈ ప్రపంచంలో. జగత్ ప్రథమ మంగళం, ప్రథమ మంగళం, మొట్టమొదట మంగళకరమైనటువంటి నామం ఏది అంటే రామం అని అన్నాడు. అందువల్ల అటువంటి రామం భగవంతునిది గనక, భగవంతుడు అమృతమయుడు గనక ఆయన నామం కూడా అమృతమే. కాబట్టి దానిని పానం చేయమనడంతో ఈరోజు మన కీర్తన ప్రారంభం అవుతా ఉంది. రఘుపతి నామము రసమయము, రఘుపతి నామము రసమయము,
పల్లికే నాలుక పావనము, రఘుపతి నామము రసమయము. పల్లికే నాలుక పావనము, మహిమను తెలిసి మనసును గెలిచి, మహిమను తెలిసి మనసును గెలిచి, నామము పలకాలి తనువు మరచి. రఘుపతి నామము రసమయము, పలికే నాలుక పావనము. మహిమను తెలిసి మనసును గెలిచి, మహిమను తెలిసి మనసును గెలిచి, నామము పలకాలి తనువు మరచి. రఘుపతి నామము రసమయము, పలికే నాలుక పావనము. మహిలో సంపదలు మనతో రావు. ఎందుకు నామం బలకాలి? నువ్వు నామాన్ని సొంతం చేసుకోవాలి. ఎందుకని? ఏది సొంతం అనుకున్న ఈ ప్రపంచంలో అది అంతమైపోద్ది గనక. మహిలో సంపదలు మనతో రావు, అనుబంధాలు అందాలు కావు. మహిలో సంపదలు మనతో రావు, అనుబంధాలు అందాలు కావు. ఇళ్ళలో ఏవి నిలకడ కావు, ఇళ్ళలో ఏవి నిలకడ కావు. గోరంత దీపము కొండంత తేజము, గోరంత దీపము కొండంత తేజము. గోరంత దీపము కొండంత తేజము, భగవన్నామము ముక్తి సాధనం. రఘుపతి నామము రసమయము, పలికే నాలుక పావనము. రఘుపతి నామము రసమయము, పలికే నాలుక పావనము. కాబట్టి అద్భుతమైనటువంటి అమృతమయం గనక దీన్ని పానం చేయమని సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారి కీర్తనను ప్రారంభం చేస్తూ ఉన్నారు. ఇది నామ సాధనకు సంబంధించినటువంటి కీర్తన. ఇప్పటి వరకు మొదటి కీర్తన కేళతి మమ హృదయ చూచాం, తర్వాత స్మర వారం వారం అని కృష్ణుడి మీద చూచాం, తర్వాత తాత్వికంగా చింతా నాస్తికలు అనేటువంటి కీర్తనని గత వారం చూచాం. ఈరోజు పిబరే రామరసం. ఇది కేవలం నామసాధన. నామసాధన అద్భుతమైనటువంటిది. కలియుగంలో కలో కేశవ కీర్తనాత్, కలియుగంలో కేవలం భగవన్నామం వల్లనే తరించిపోవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి, మహాత్ములు కూడా ఘోషిస్తూ ఉన్నారు. ఇటువంటి అద్భుతమైనటువంటి నామ సాధనని ప్రధానంగా తీసుకొని రచించబడినటువంటి కీర్తన పిబరే రామరసం. స్వామి శివానంద స్వాములు వారు ఉండేటప్పుడు ఋషికేశంలో, ఆయన డాక్టరు, ఆయన ఎంబీబీఎస్ చదువుకొని వైరాగ్యంతో వెళ్ళిపోయి ఋషికేశంలో ఆశ్రమం పెట్టుకొని అక్కడ ఉండిపోయారు. అందుకని ఆయన బోధ చేసేది, గ్రంథాలు రాయడం అన్నింటిలో ఉంచి ఎవరు వెళ్ళినా కూడా ఏదో ఒక మందు అడుగుతూ ఉండేవాడు ఆయన్ని. ఆయన చెప్తూ ఉండేవాడు. ఒకసారి ఒక భక్తుడు వెళ్ళి, స్వామీజీ నాకు ఇదిగో ఈ వ్యాధి వచ్చింది, దీన్ని ఎట్లా పోగొట్టుకోవాలో తెలియడం లేదు. మొట్టమొదట అలోపతిలోకి పోయి అలోపతి మందులు వాడాను స్వామీజీ, ఏమీ మెరుగు కనపడలేదు. ఇంకా అలోపతి కాదు, ఎవరో చెప్పారు హోమియోపతి అయ్యా, కాబట్టి హోమియోపతి వాడి చూడన్నారు. హోమియోపతి కూడా వాడాను స్వామీజీ, అప్పటికి ఏమీ మార్పు రాలేదు. ఇది కాదయ్యా, న్యాచురల్గా ఉండాలి, అందుకని ప్రకృతి చికిత్స మంచిది, న్యాచురోపతికి పో అని చెప్పి ఇంక కొందరు చెప్పారు. న్యాచురోపతికి పోయాను. అలోపతి అయిపోయింది, హోమియోపతి అయిపోయింది, న్యాచురోపతి అయిపోయింది, రోగం మాత్రం అట్లాగే ఉంది న్యాచురల్గా. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదని అన్నాడు. మీరు ఏదోటి చెప్పండి స్వామీజీ, నాకు నేను భరించలేకపోతున్నానని. చెప్తాను ఆయన, ఎందుకు చెప్పనని. ఏం మందు స్వామీజీ, ఏం ఫాలో కమ్మంటాను నన్నని. నేను చెప్తాను విను, నీకు తగ్గిపోద్ది. ఏంటిదంటే నామోపతి అన్నాడు. ఇది నామోపతి. అది ఎప్పుడైతే నీకు అలోపతిలో నయం కాలేదో, హోమియోపతిలో నయం కాలేదో, ఏమి న్యాచురోపతిలో నయం కాలేదో, నామోపతి పట్టుకో. పిబరే రామరసం రసనే, రసన్న అంటే నాలుక అని అర్థం. రసనే సంబోధన,
ఓ నాలుకా అని సంబోధన. మీ దగ్గర ఈ కీర్తన కాగితాలు ఉన్నాయి, చూసుకోండి. నేను పాడతాను ఒక్కసారి, తర్వాత వ్యాఖ్యానిస్తాను. పిబరే రామరసం, పిబరే రామరసం, పిబరే రామరసం, పిబరే రామరసం, పిబరే రామరసం, పిబరే రామరసం రసనే, పిబరే రామరసం, పిబరే రామరసం రసనే, పిబరే రామరసం, పిబరే రామరసం రసనే, పిబరే రామరసం, పిబరే రామరసం, రామరసం, రామరసం. దూరీకృత, ఫస్ట్ చరణ, దూరీకృత పాతక సంసర్గం, దూరీకృత పాతక సంసర్గం, పూరిత నానా విధ ఫలవర్గం, దూరీకృత పాతక సంసర్గం, పూరిత నానా విధ ఫలవర్గం, పిబరే రామరసం రసనే, పిబరే రామరసం, పిబరే రామరసం. రెండవ చరణం. జనన మరణ భయ శోక విదూరం, 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 సకల శాస్త్ర నిగమాగమ సారం, సకల శాస్త్ర నిగమాగమ సారం, సకల శాస్త్ర నిగమాగమ సారం, పిబరే రామరసం రసనే, పిబరే రామరసం, పిబరే రామరసం. థర్డ్ చరణ. శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం, ఆశ్రమ గీతం, ఆశ్రమ గీతం, ఆశ్రమ గీతం,
శుద్ధ పరమహంస ఆశ్రమగీతం, శుద్ధ పరమహంస ఆశ్రమగీతం, శుక శౌనక కౌశికముఖ పీతం, శుక శౌనక కౌశికముఖ పీతం, శుక శౌనక కౌశికముఖ పీతం, పిబరే రామరసం రసనే, పిబరే రామరసం, పిబరే రామరసం, రామరసం, రామరసం. పిబరే రామరసం రసనే, అది పల్లవి. పల్లవి అంతే. రసనే ఓ నాలుక, రామరసం రామనామామృతం ఏదైతే ఉందో ఈ అమృతాన్ని పిబరే, త్రాగవే, పానం చేయవే, అంతే. అది పల్లవి. కాబట్టి భగవన్నామం ఏదైతే ఉందో రామం అనేటువంటిది, ఈ రామనామం అనేటువంటి అమృతాన్ని పానం చేయి. పానం చేసేటువంటి నోరు భగవంతుడు నీకు ఇచ్చాడు. ఈ పానం చేసే నోరుతో చాలా పానీయాల్ని పానం చేశావు, కానీ భగవన్నామాన్ని ఉచ్చరించేటువంటి ఒక్క పని చేయలేదు. అది తప్ప అన్నీ చేశావు. రసనే క్యోం నరటత తులసిదాస్ అంటాడు, రుచిర రసన రామ రామ, రుచిర రసన రామ రామ, క్యోం నరటత రామ, రుచిర రసన రామ రామ, క్యోం నరటత రామ, రుచిర రసన రామ. కాబట్టి ఓ నాలుక అద్భుతమైనటువంటి రసం. ఇప్పటి వరకు ఎన్నెన్ని రసాలు నువ్వు పానం చేసినా కొత్తగా ఇంకేదన్నా ఉందని అడుగుతున్నావు. రోజు రసపానం చేస్తున్నా మళ్ళీ కొత్తగా కావాలనిపిస్తూ ఉంది. ఎందుకని? ఎక్కడ తృప్తి అనేది నీకు గోచరించడం లేదు. ఏ రసాన్ని పానం చేస్తే, ఏ అమృతాన్ని పానం చేస్తే మళ్ళీ రెండవది పానం చేయాలి అనేటువంటి భావన నీ స్మృతిలో మెదలదో అటువంటిది రామనామామృతం. దాన్ని ఒక్కసారి క్యోం నారాటత, ఎందుకని దాన్ని నువ్వు పానం చేయడం లేదు, దాన్ని ఎందుకని విడిచేసుకున్నావు అని తులసిదాస్ కూడా ప్రశ్నిస్తాడు నాలుకని. అందుకని పిబరే రామరసం రసనే. ఎందుకనంటే మనుషులకి ఏది ముఖ్యమో ఏది అముఖ్యమో జీవితంలో తెలిసి రాదు. ఏదైతే అశాశ్వతమో అనిత్యమో అదే మనిషికి నిత్యంగా శాశ్వతంగా గోచరిస్తూ ఉంటుంది. ఏదైతే శాశ్వతమో అనుసరణీయమో దాన్ని మనిషి విస్మరిస్తూ ఉంటాడు. ఏమో నేను అనుకుంటాను, మనిషి సుఖపడలేకపోవడానికి నిరంతరం కూడా ఏదో ఒక కారణం చేత దుఃఖపడడానికి ఇదే ప్రధానమైనటువంటి కారణమేమో. ఏదైతే ఆచరించాలనో దాన్ని ఆచరించలేకపోవడం, దేన్నైతే ఆచరించిన అవసరం లేదో విస్మరించాలనో దాన్ని ఆచరిస్తూ పోవడం. కాబట్టి ఏదైతే శాశ్వతమో దాన్ని విస్మరించడం, ఏదైతే అశాశ్వతమో అనిత్యమో దాన్ని వెంటబెట్టుకొని తిరగడంలోనే మనిషి యొక్క బ్రతుకంతా కూడాను అన్యాయం అయిపోయిందని. ఏమో ఇంతకన్నా మించిన ఆశ్చర్యం లేదు. మహాభారతంలో కూడాను యక్షుడు ప్రశ్నించినప్పుడు ధర్మరాజు అదే సమాధానం చెప్పాడు. యక్ష ప్రశ్నల్లో మహాభారతం, అయ్యా ఇన్ని అద్భుతాలున్నాయి ఈ ప్రపంచంలో, హే ధర్మరాజు నిన్ను అడుగుతున్నాను చెప్పు, ఈ ప్రపంచంలో నువ్వు చూచినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాల్లో, అద్భుతమైనటువంటి విషయాల్లో ఒక ఉత్కృష్టమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటో ఒకటి చెప్పమని అడిగాడు. అప్పుడు ధర్మరాజు అంటాడు, చెబుతాను, ఎన్నో ఆశ్చర్యాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో, కానీ నాకు ఒకటే కనిపించింది ఆశ్చర్యం అంటాడు ధర్మరాజు. ఏంటది? అహన్యహాని భూతాని గచ్చంతి యమమందిరం శేషాః స్థిరత్వమిచ్చంతి కిమాశ్చర్యమతః పరం. అహన్యహని భూతాని, ప్రతిరోజు, ఈరోజు ఆ రోజు అని లేదు, ఏ రోజు చూచినా
భూతాని ప్రాణులన్నీ కూడాను, జీవులందరూ కూడాను యమమందిరం గచ్చంతి, యమపురికి పోతూనే ఉండరు. ఏదో ఒక వీధిలో, ఏదో ఒక ఇంట్లో నుండి, ఏదో ఒక ఊరిలో ఒక శవం కదిలిపోతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి నిరంతరం కూడాను ప్రపంచం మొత్తం మీద చూస్తే వేలాది లక్షలాది శవాలు పోతూ ఉన్నాయి రోజు. గచ్చంతి యమమందిరం, యమమందిరం గచ్చంతి భూతాని అహన్యాని. కాబట్టి ప్రతిరోజు కూడాను అహన్యాని భూతాని గచ్చంతి యమమందిరము. ఇలా యమపురికి పోతూ ఉంటే, అంటే చనిపోతూ ఉంటే, శేషా ఆ మిగిలిన వాళ్ళు ఏమనుకుంటూ ఉండారంటే స్థిరత్వం ఇచ్చంతి, మేము శాశ్వతం ఈ ప్రపంచంలో. ఎన్ని శవాలన్నా పోని, ఎంతమంది అయినా సరే శ్మశానాన్ని కదిలిపోని, కాటిలో ఎన్ని దేహాలు కాలిపోతూ ఉండినా, బూడిదిగా మారిపోతూ ఉండినా, మాకు ఒక భావన ఉంది. ఏంటి? అందరూ ఉండేది పోవడం కోసమే కానీ నేను ఉండేది ఉండడం కోసమే. ఇది నడుస్తూ ఉంది మా లోకంలో, మా భూలోకంలో ఇది నడుస్తూ ఉంది. కిం ఆశ్చర్యం అతః పరం, ఇంతకు మించినటువంటి ఆశ్చర్యం, అద్భుతం మరొకటి ఉంటుందని నేను అనుకోవడం లేదని ధర్మరాజు చెబితే, ఏమో యక్షుడికి కూడా అనిపిస్తుందట ఇది సరైనటువంటి సమాధానమేను. ఎందుకంటే ఒక భూలోకంలోనే చూస్తాం ఇది. ఇంతమంది చనిపోతున్నప్పటికి కూడాను నేను ఉంటానని అనుకోవడం. కాబట్టి అందరూ చనిపోతూ ఉండేటప్పుడు, పుట్టిన ప్రతి మనిషి చనిపోయేటప్పుడు, వాళ్ళలాగే మనం పుట్టినప్పుడు మనం శాశ్వతంగా ఉండేటువంటి అవకాశం లేదు అనేటువంటి భావన కనుక కదిలితే జీవితంలో ఎంతో మార్పు వచ్చేస్తుంది. ఎందుకో తెలుసా? ఏమో అందరూ పోతూ ఉన్నారు, అందరిలాగే నేను వచ్చాను ఈ ప్రపంచానికి, అందరూ పోతున్నారు కనుక నేను ఒకరోజు పోతాను. ఆ ఒక్కరోజు ఏది నాకు తెలియదు. అది ఈరోజు అయితే, సాయంత్రం అయితే, రేపు ఉదయం అయితే, ఇలా కదిలినప్పుడు మనిషికి జీవితంలో ఏది ముఖ్యమో ఏది అముఖ్యమో అది తెలిసి వస్తుంది. కానీ అంతవరకు తెలిసి వచ్చేట్టుకు అవకాశం లేనే లేదు. కాబట్టి ఈ భావన మనకు కలిగినప్పుడు ఆటోమేటిక్గా, ఇప్పుడు మనం నాలుగుకు చెప్పినా నువ్వు పానం చేయవే అంటే అది పోయి ఇంకేదన్నా పానం చేసి వస్తుందేమో. కానీ స్ప్రైట్ అది ఇది భగవన్నామాన్ని చేయలేదు. భగవన్నామం మనసుకు అర్థం కావాలి. ఫస్ట్ భగవంతుని యొక్క ఆవశ్యకత ఏంటో మనసుకు తెలియాలి. నా జీవితంలో ఏది ముఖ్యమో ఏది అముఖ్యం అనేటువంటిది ముఖ్యంగా అర్థమైనప్పుడు ఇది ముఖ్యం గనక దాని వైపుకు మనసు పోతుంది. అటువంటి దాంట్లో పిబరే రామరసం రసనే. కాబట్టి ఓ నాలుక ఈ రామనామామృతాన్ని పానం చేయి. ఎందుకో తెలుసా? దానివల్ల ఎంత జరుగుతుందో నీకు తెలియదు. రామమంత్రం యో జపేత్ స రామో భవతి. శాస్త్రం రామమంత్రం, ఆ రామనామం ఏదైతే ఉందో అది మంత్రం. ఎందుకు మంత్రం అనాల్సి వచ్చింది? రామనామాన్ని మంత్రం అని ఎందుకు అన్నారంటే మననాథ త్రాయతే ఇది మంత్ర, మననం చేసేటువంటి వాడిని రక్షించేటువంటిది మంత్రం. కాబట్టి ఎవడైతే రామ 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 అని నిరంతరం కూడాను రామనామాన్ని పఠిస్తూ ఉంటాడో, జపిస్తూ ఉంటాడో, అటువంటి వాడిని ఎవరు రక్షిస్తారంటే నామమే రక్షిస్తుంది. అందుకనే పిబరే రామరసం. నామం ఎట్లా రక్షిస్తుందో మనం చూస్తాం, ఇప్పుడు చరణాల్లోకి వెళ్ళినప్పుడు చూస్తాం. కాబట్టి రామమంత్రం యో జపేత్ యహ, రామమంత్రం జపేత్ సహ రామో భవతి. రామమంత్రం యో జపేత్ స రామో భవతి. రామమంత్రం యహ రామమంత్రం జపేత్ సహ రామో భవతి. ఎవడైతే రామనామాన్ని నిరంతరం చెబుతూ ఉండాడో వాడు ఏమవుతాడు భవిష్యత్తులో అంటే రాముడే అవుతాడు, అంతకన్నా ఏమీ కాడు. యద్భావం తద్భవసి. కాబట్టి ఏదైతే నువ్వు చెబుతూ ఉన్నావో, ఏ నామాన్ని అయితే నువ్వు పట్టుకొని ఉన్నావో అది రాముడిది అని నువ్వు అనుకుంటావు. ఒక దశలో ఆత్మయే పరమాత్మ అనేటువంటి తత్వం తెలిసినప్పుడు ఆ నామానికి నువ్వు వేరుగా లేవని కూడా నీకు అర్థమైపోద్ది. కాబట్టి రామ మంత్రం యో జపేత్ సహ రామో భవతి. కాబట్టి రామ అనేటువంటిది అంత అద్భుతమైనటువంటి నామం. దీనికి శివకేశవ భేదం లేదు. ఇప్పుడు అదొక కొట్లాట నడుస్తూ ఉంది కదా. కాబట్టి ఆయన శివే అనాలి, ఆయన శివ 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 అంటూ ఉండాలి. ఈయన రామరామ నారాయణ 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 అంటూ ఉండాలి. నో, దీనికి ఏమీ లేదు. ఎందుకని? వైష్ణవులకి ప్రధానమైనటువంటి నామం నారాయణ నామం. అది అష్టాక్షరి. ఓం నమో నారాయణాయ 8 అక్షరాలు అష్టాక్షరి. ఓం నమో నారాయణాయ. అట్లాగే శైవులకి ప్రధానమైనటువంటిది, అతి ముఖ్యమైనటువంటిది పంచాక్షరి. ఓం నమ శివాయ. కాబట్టి శైవులకు అంటే శివ సంప్రదాయంలో ఉండేటువంటి వాళ్ళకి ఓం నమ శివాయ. అట్లాగే వైష్ణవ సంప్రదాయంలో ఉండేటువంటి వాళ్ళకి ఓం నమో నారాయణాయ. రామనామం ఎట్లా వచ్చిందంటే
ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరిలో నుంచి రాని తీసుకున్నాడు. రా, ఓం నమో నారాయణాయ, రా దీర్ఘం, రా. ఎందుకో తెలుసా? అదే బీజాక్షరం. ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మహామంత్రంలో బీజప్రధానమైనటువంటి అక్షరం రా. ఎందుకో తెలుసా? నారాయణాయ. ఓం, ఓం భగవత్ స్వరూపం, ప్రణవం, నమో నమః నమస్కారం ఎవరికి? నారాయణాయ, నారాయణునకు, షష్ఠి. కాబట్టి ఓం నమో నారాయణాయ, నారాయణునకు నమస్కారం కదూ. రా తీసేసేయండి, ఏమైపోద్ది? నాయ, అసలు నారాయణుడే లేడు అనే ఆ భావన వస్తుంది. కాబట్టి రా తీసేస్తే నారాయణాయలో రా తీస్తే నాయనాయ, చూస్తే అసలు నారాయణుడే లేడు. అట్లాగే పంచాక్షరి అంటే ఓం నమ శివాయ. సి తీసేది మన మా తీసేయండి, ఓం నమ శివాయ. మా తీసేస్తే నా శివాయ, శివుడే లేడు. కాబట్టి నారాయణుడు ఉన్నాడని నారాయణ నామమంత్రాన్ని మనం జపించడానికి ఆధారమైనటువంటి ఒకే ఒక అక్షరం రా. శివుని యొక్క వైభవాన్ని కీర్తిస్తూ దాన్ని మనం పట్టుకొని వేలాడడానికి ఒకే ఒక ఆధారం ఏంటంటే మా. ఎందుకని? అదే బీజ ప్రధానమైనటువంటి అక్షరం కనుక నమ శివాయలో. కాబట్టి పంచాక్షరిలో బీజ ప్రధానమైనటువంటి అక్షరం మా, అష్టాక్షరిలో బీజ ప్రధానమైనటువంటి అక్షరం రా. దాంట్లో నుంచి రా తీసుకుంటే, దీంట్లో నుంచి మా తీసుకుంటే, ఆ రెండిటి వల్ల కలిసి మనకు అందింది రామ 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 రామ. పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం రామరసం రామరసం. కాబట్టి నాలుక ఆ రామనామాన్ని నువ్వు పానం చేయి. నిరంతరం కూడాను రామ శబ్దాన్ని వదలద్దు, రామనామాన్ని వదలద్దు సర్వకాల సర్వావస్థలయందు. ఏం జరుగుతుంది స్వామి? ఒకవేళ రామనామాన్ని నేను ఉచ్చరిస్తూనే ఉంటాను, రామనామం జపం చేస్తూ ఉంటాను, రామ మంత్రోచ్చారణ జరుగుతూ ఉంటుంది. కాబట్టి రామనామాన్ని ఆశ్రయించుకుంటే నాకు ఏం జరుగుతుంది? ఫస్ట్ చరణ. దూరీకృత పాతక సంసర్గం, దూరీకృత పాతక సంసర్గం, పూరిత నానా విధ ఫలవర్గం, పూరిత నానా విధ ఫలవర్గం, పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం. దూరీకృత పాతక సంసర్గం. పాతక అంటే పాపాలు, పాతకాహ పాపాలు. సంసర్గం అంటే సంబంధం, రిలేషన్షిప్. పాతక సంసర్గం పాపాలతో సంబంధం, పాతకాలతో సంబంధం. నిత్యం తెలిసో తెలియకో అనేకమైనటువంటి పాపాలు ఈ ప్రపంచంతో మనం చేస్తున్నాం. ఈ ప్రపంచంలో ఈ పాపాలన్నీ కూడా పెరిగిపోతూ ఉన్నాయి. పాతక సంసర్గం, ఈ పాపాలతో ఉండేటువంటి సంబంధం. దూరీకృత, దూరం చేసేది అంతే. దూరీకృత, ఇది దూరం చేస్తుంది. కాబట్టి నిరంతరం కూడా మనం అనేకమైనటువంటి పాపాలు ఈ ప్రపంచంలో ఆచరిస్తూ బ్రతుకుతూ ఉన్నాం జీవనంలో. కాబట్టి ఈ పాతకాలు ఏవైతే ఉన్నాయో వాటితో నీకు ఏ సంబంధం లేకుండా చేసేటువంటిది భగవన్నామం. ఇంకంతకన్నా ఏం కావాలి? ఈ పాపాల యొక్క భారమే కదా మనం మొయిలాకి ఈరోజు కష్టపడుతూ ఉండేది. వాటిని అంతా దూరం చేస్తుంది భగవన్నామం. ఫస్ట్ పాయింట్. తర్వాత చెప్తాను. పూరిత నానావిధ ఫల వర్గ, సెకండ్ లైన్. ముందు ఫస్ట్ లైన్ చూస్తాం. దూరీకృత పాతక సంసర్గం. మనం రామ 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 అని అంటూ ఉంటాం స్వామీజీ. దానివల్ల పాపఛేదనం ఎట్లా జరుగుతుంది అని, పాపాలు ఎట్లా దూరం అవుతాయి. రామాని నేను పలుకుతున్నాను అనుకోండి, దానివల్ల పాపాలు ఎట్లా పోతుంటాయి. శాస్త్రం అన్నది రా శబ్దోచ్చారణాదేవా ముఖాన్నిర్యాంతి
పాతకాః. అది దూరీకృత పాతక సంసర్గం. రా శబ్దోచ్చారణాదేవ ముఖాన్నిర్యాంతి పాతకాః. పునః ప్రవేశ భీత్యా చ మకారస్తు కవాటవత్. పునః ప్రవేశ భీత్యా చ మకారస్తు కవాటవత్. తెలియకుండా ఏం జరుగుతూ ఉంది? ఈ రా అనేటువంటిది అష్టాక్షరి మహామంత్రంలో నుంచి వచ్చింది, మా అనేటువంటిది పంచాక్షరుల నుంచి వచ్చింది. ఈ రెండు కలిసినటువంటి అద్భుతమైనటువంటి అమృతమయమైనటువంటి ఆ నామాన్ని నువ్వు ఎప్పుడైతే చెప్తున్నావో, రా శబ్దోచ్చారణాత్ ఏవ, రా శబ్ద ఉచ్చారణాత్ ఏవ. ఈ రా అనేటువంటి ఒక్క మాట నువ్వు పలకగానే ఏం జరుగుతుందో తెలుసా? ముఖాన్నిర్యాంతి పాతకాః. నువ్వు రా అనాలి అంటే నోరు తెరవాలి. నోరు తెరవకుండా రా అనలేవు. రామ అన్నావు అనుకోండి, రా, చూచారా, రా, నోరు తెరుస్తావు. ఎప్పుడైతే నోరు తెరుస్తాడో రా అనేటువంటి అక్షరాన్ని పలికినప్పుడు, రామా కాదు, రాతోనే, రామాలో రా అనేటువంటి అక్షరాన్ని నువ్వు ఎప్పుడైతే పలుకుతావో, రా శబ్ద ఉచ్చారణాత్ ఏవ, ఎప్పుడైతే రా అనేటువంటి ఒక శబ్దం పలకగానే ముఖాన్నిర్యాంతి పతకాః. చేసిన పాపాలు ఏవేవైతే ఉన్నాయో, కాయికంగా చేశాము, మానసికంగా చేశాము, వాచకంగా చేశాము, వ్యావహారికంగా చేశాము, ఏ ఏ పాపాలైతే లోపల ఉన్నవో గూడుగట్టుకొని, ఎందుకంటే మన పాపాలే గనుక, మనల్ని విడిచిపెట్టి పోవు గనుక ఏవైతే మనలోనే ఉన్నాయో ఇవన్నీ ఒక్కసారి బహిర్గతం అయిపోతాయట. ముఖాన్నిర్యాంతి పాతకాః. పాతకాః, ఈ పాపాలన్నీ కూడాను బయట వచ్చేస్తాయట. మరి బయట వచ్చినటువంటి పాపాలు మళ్ళీ లోపలికి పోతే అనే డౌట్ వస్తుంది కదా మనకు. పునః ప్రవేశ భీత్యా చ, మళ్ళీ లోపలికి పోవడానికి భయపడిపోతూ ఉన్నాయట అవి. ఎందుకో తెలుసా? మకారస్తు కవాటవత్. రా తర్వాత మా వస్తుంది. మా వచ్చిందనుకోండి, రా అన్నప్పుడు ఎట్లాగైతే నోరు తెరుచుకుంటూ ఉన్నామో, మా, చూసారా, రెండు పెదవుల్ని కలపకుండా మా అనేటువంటి అక్షరం పలకలేరు. పెదవులు మూసి మా పలకలేరు, అనాల్సిందే. కానీ రెండు పెదవులు తీసి మనం కలిపేటప్పుడే మా పలకుతుంది. మా మా మా, అది కవాటస్తు, కవాటహతు. కాబట్టి తలుపు ఎట్లాగైతే ఉంటుందో ఆ విధంగా, అంటే ఇంటికి ఒక తలుపు ఉంటుంది, కవాటం, ద్వారం. ఒక్కసారి తలుపేసిన తర్వాత బయట ఉండేటువంటి మనిషి లోపలికి ఎట్లాగైతే రాలేడో, అట్లాగే బయటికి వెళ్ళినటువంటి ఈ పాపాలంతా కూడాను తిరిగి లోపలికి రావడానికి భయపడిపోతూ ఉన్నాయట. ఎందుకంటే మార్గం లేదు, మా క్లోజ్ చేసేస్తూ ఉంది. కాబట్టి రా అన్నప్పుడు మనలో ఉండేటువంటి పాపాలన్నీ కూడాను, అంతర్గతంగా ఉండేటువంటి పాపాలన్నీ కూడా బహిర్గతం అవుతూ ఉన్నాయి. మళ్ళీ మా అన్నప్పుడు మళ్ళీ అవి తిరిగి లోపలికి ప్రవేశించే అవకాశం లేకుండా ఆపుతూ ఉన్నాయి కనుక ఇట్లా రామ 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 అంటూ పోతుంది అనుకోండి. ఒక్కొక్కసారి రామ అంటుంటే ఒక పాపం పోతూ ఉంటే రామ 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 అని ఎప్పుడైతే పునః పునః నామాన్ని పఠిస్తూ ఉండాడో పాపాలన్నీ వాటంతటే పోతాయి. లేకపోతే కిరాతకుడైనటువంటి రత్నాకరుడు వాల్మీకి అయ్యే అవకాశమే లేదు. కాబట్టి అంతకుముందు ఎంతో చేశాడు, ఎన్నో పాపాలు చేశాడు. కానీ ఏమైనాయో అవన్నీ కూడాను రామనామం ఒక్కటి దొరికింది అంతే. కాబట్టి అరణ్యంలో వస్తూ ఉంటే రత్నాకరుడు అనేటువంటి కిరాతకుడు, బందిపోటు దొంగ, గతంలో ఎంతోమందిని చంపినటువంటి వాడు, ఎంతోమందిని హింసించినటువంటి వాడు, అందరినీ బాధ పెట్టినటువంటి వాడు, ఆస్తులన్నింటినీ కాజేసినటువంటి వాడు, అటువంటి వాడు ఒక్కసారి నారద మహర్షిని చూచినప్పుడు, సీ ద బ్యూటీ, నారదుడిని చూచాడు, ఎదురుగా వచ్చాడు. నారద మహర్షి వస్తూ ఉన్నాడు, ఏమి చలనం లేదు. అక్కడికే ఆశ్చర్యపడ్డాడు. ఏరా, నన్ను చూస్తే భయపడి పరిగెత్తేవాళ్ళు, ఇతనిలో ఏ చలనం లేదే, భయపడడం లేదు, భయంకరమైనటువంటి ఇది ఆయన ముఖంలో కనిపించడం లేదు. ఏమిటి కారణం అనుకుంటే, నేనెవరో తెలుసా నీకని, నేను ఫలానా అన్నాడు. కావచ్చు, నారద మహర్షిలో ఏం చేంజ్ లేదు. ఆయన యొక్క రూపాన్ని చూస్తూ ఉండాడు రత్నాకరుడు. నంబర్ 1.
రెండోది ఆయన దగ్గర నుంచి శబ్దం వినపడతా ఉంది, నారాయణ 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 నారాయణ, దట్ ఈస్ నామం. కాబట్టి ఆ ముఖాన్ని చూచిన తర్వాత, ఆ వ్యక్తిని చూచిన తర్వాత ఒక్కటే అనిపించిందట రత్నాకరుడికి, నన్ను చూస్తే అందరూ, నేను ఇంతవరకు ఎంతోమందిని చూశాను, ఎవరెవరైతే నన్ను కలిసినారో వాళ్ళనందరినీ రెండు రకాలైన మనుషులను చూశాను. ఎవరో తెలుసా? ఒకరు నన్ను చూడగానే భయపడిపోయేవాళ్ళు, రెండోది నన్ను ఎదిరించి పోరాడేవాళ్ళు. ఏదైనా శక్తి కలిగినప్పుడు అయితే ఎదిరించి పోరాడేవాడు, లేదైతే భయపడిపోయి పరిగెత్తేటువంటి వాళ్ళు. ఈ రెండు కనపడడం లేదు ఇతనులా. ఇతను పరిగెత్తడము లేదు, అట్లాగే ఉన్నాడు, ప్రశాంతంగా ప్రసన్నంగా ఉన్నాడు, పైగా హాయిగా కనపడతా ఉన్నాడు. ఏ విధమైనటువంటి చింత లేదు ఆయన ముఖంలో. కాబట్టి భయపడడం లేదని తెలిసిపోతా ఉంది. పోనీ నాన్నేమైనా ఎదిరిస్తాడా? అది అస్సలే లేదు. ఎందుకని? భయపడడం తెలియదు, భయపెట్టడం తెలియదు. అది మహాత్ముడు అంటే. నామాన్ని నమ్ముకొని ఉండేవాడి పరిస్థితి. భయపెట్టేది ఎవరు? భయపడేది ఎవరంటే, భయపడేది పశువు, భయపెట్టేది మృగం. మృగం భయపెడుతుంది, కానీ పశువు భయపడుతుంది. కానీ ఇక్కడ మనిషి అటు పశువు కాదు, ఇటు మృగము కాదు, కనుక ఏమి దానిలో చలనం ఏమీ లేదు. కాబట్టి ఒక్కసారి ఆయన యొక్క ప్రసన్నమైనటువంటి వదనాన్ని చూడగానే ఇప్పుడు అనిపిస్తూ ఉంది, తన యొక్క భయంకరమైనటువంటి తాను చేసిన కిరాతక పనులు ఏవైతే నికృష్టమైనటువంటి ఉన్నవో ఆ రూపాలన్నీ ఆయన ప్రసన్నమైనటువంటి ముఖారవిందం అనేటువంటి దర్పణములో ప్రతిబింబిస్తూ ఉన్నాయి, చూస్తూ ఉంటాయి. నేనెంత నికృష్టమైనటువంటి వాడిని అనేటువంటి భావన రత్నాకరుడికి వచ్చింది. మారిపోయాడు. చెవిలో నామం పడింది, మారాడు. చెప్తాను. కాబట్టి భగవద్గీతలో కూడా స్వామి దీనికి ప్రమాణం. అపిచేత్ సుదురాచారో, ఏయ్ అర్జున, అపిచేత్ సుదురాచారో భజతే మాం అనన్యభాక్ సాధురేవ సమంతవ్యః సమ్యక్ వ్యవసితో హి సహ క్షిప్రం భవతి ధర్మాత్మా శాశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్తః. ప్రణశ్యతి. అపిచేత్ సుదురాచార. చూడండి, మామూలు వాడు కాదు, సుదురాచార. దురాచారుడు అంటే ఏ ఆచారం లేనటువంటి వాడు దుష్టుడు. సుదురాచార అంటే సుష్ఠు దురాచార, కుత్సితాచార, కుత్సితమైనటువంటి వాడు. దానికింతకే వస్తాడు ఈ రత్నాకరుడు. ఏమంతకన్నా తక్కువ పనులు చేయలేదు జీవితంలో. అపిచేత్ అయినప్పటికీ, యద్యపి, అపిచేత్ యద్యపి, అపిచేత్ సుదురాచార, చాలా దుష్టుడైనప్పటికి కూడాను, భజంతే మాం అనన్యభాక్ అపిచేత్ సుదురాచార భజంతే మాం అనన్యభాక్. మాం ఈశ్వరం, నన్ను ఈశ్వరుణ్ణి, భజంతే సేవంతే, ఎట్లాగూ అనన్యభాక్, అనన్యభక్తి సన్. రెండో ఆలోచన లేకుండా కేవలం భగవంతుని మీదనే దృష్టి నిలిపి అనన్య భక్తితో ఎవడైతే పరమేశ్వరుని ఆరాధిస్తూ ఉంటాడో, భజిస్తూ ఉంటాడో, సేవిస్తూ ఉంటాడో, కీర్తిస్తూ ఉంటాడో, ధ్యానిస్తూ ఉంటాడో, స్మరిస్తూ ఉంటాడో, అటువంటి వాడు సాధురేవ సమంతవ్యః. సాధురేవ సమంతవ్యః, సహ వాడు సాధు ఏవా, వాడు సుష్ఠు దురాచారుడైనప్పటికి కూడాను, కుత్సితమైనటువంటి ఆచారం కలిగిన వాడైనప్పటికి కూడాను, ఎవడైతే అనన్యమైనటువంటి భక్తితో నన్నే ఆరాధిస్తూ ఉంటాడో, నా నామాన్నే నిరంతరం ఆశ్రయించుకొని ఉంటాడు, సాధువు ఏవ సమంతవ్య, సహ వాడు సాధువు ఏవ, వాడు సాక్షాత్తు సాధువేననే మంతవ్య జ్ఞాతవ్య ఇత్యర్థ. కాబట్టి తెలుసుకో. ఎందుకని? సమ్యక్
వ్యవసితో హి సహ. అంతకుముందు వాడి జీవితం ఏమన్నా కానీ ఒక్కసారి నిర్ణయం చేసుకున్నాడు, నేను భగవద్భక్తుణ్ణి అని నిర్ణయం చేసుకున్న తర్వాత గతం ఏ విధంగా నడిచినా, ఏ పాపకోపంలో ప్రయాణం చేసినా, ఏ పాతకమైనటువంటి మార్గాల్లో గడిచినా ఒక్కసారి కనుక డిసైడ్ చేసుకుంటే ఈ క్షణం నుండి నేను భగవద్భక్తుడిని అంటే తర్వాత వాడి యొక్క దివ్యమైనటువంటి మార్గాన్ని ఆటంకపరిచేవాళ్ళు లేనేలేరు ఈ ప్రపంచంలో. అందువల్ల క్షిప్రం అంటే వెంటనే ఇమ్మీడియట్ అడ్వాన్స్. క్షిప్రం భవతి ధర్మాత్మా. ఆ సాధువే ఎవడు కిరాతకుడో వాడు అనన్య భక్తి చేసిన తర్వాత సాధువు అవుతూ ఉన్నాడు, వాడే వెంటనే క్షిప్రం ధర్మాత్మ భవతి, వాడు ధర్మాత్ముడైపోతూ ఉన్నాడు. శాశ్వత శాంతిం నిగచ్చతి. ధర్మస్వరూపుడైన తర్వాత సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని పొందినటువంటి వాడై శాశ్వతమైనటువంటి నిత్యమైనటువంటి శాంతిని అనుభవిస్తూ ఉన్నాడు, ఆత్మశాంతిని. కాబట్టి అర్జున, కౌంతేయ, ఎంత ఎంఫాటిక్ డిక్లరేషనో ఇది. అందుకని హృదయం ద్రవిస్తూ ఉంది. నాయన, ఇది ఉన్న వాస్తవం. నువ్వు ఏం చేసావో నాకు అనవసరం, సమాజానికి అవసరం. నువ్వు నీ కుటుంబంలో ఎవరెవరికి ఏ కీడు చేసావో నాకు అవసరం లేదు, నీ కుటుంబీకులకు అవసరం. బంధువుల్ని ఎలా మోసం చేసావో నాకు అవసరం లేదు, నీ బంధువులకు అవసరం. కానీ ఒక్క మాట చెబుతున్నా, నువ్వు గతంలో ఎలా జీవించావు అనేది నాకు అనవసరం. ఈ క్షణం కనుక నువ్వు మారితే, ఈ క్షణం కనుక సమ్యక్ వ్యవసితో హి సహా, నువ్వు ఫర్మ్ కన్విక్షన్, ఒక నిశ్చయం తీసుకొని నేను ఈ క్షణం నుంచి భగవద్భక్తుణ్ణి అని కనుక నువ్వు మారిపోయినట్లయితే క్షిప్రం భవతి ధర్మాత్మ. నువ్వు ధర్మాత్ముడైపోతూ ఉన్నావు. ఆ క్షణం నుంచే శాశ్వతమైనటువంటి శాంతిని అనుభవిస్తావు. కాబట్టి అర్జున, ఇది మాట, నా మాట, భగవంతుని మాట. భగవాను వాచ పో. నేను డిక్లేర్ చేస్తా ఉన్నా, నువ్వు అనౌన్స్ చేయి. ఏమని? కౌంతేయ, అర్జున, కుంతి కుమార, ప్రతిజ్ఞ చేసి చెప్పు. వాట్ ఏ వండర్ఫుల్. నువ్వు ప్రతిజ్ఞ చేసి చెప్పవయ్యా. ఏమని? నా మే భక్త ప్రణశ్యతి, మే భక్త న ప్రణశ్యతి. నా భక్తుడు ఎప్పుడు నశించడు అని ప్రతిజ్ఞ చేసి చెప్పు. సంశయాత్మ వినశ్యతి. ఎవడైతే సందేహాల మధ్య పడి ఉంటాడో అటువంటి వాడు నాశనం అయిపోతాడేమో కానీ సంశయాత్మ వినశ్యతి, నా మే భక్త ప్రణశ్యతి. ఏమో భగవంతుడు ఇంతగా డిక్లేర్ చేసిన తర్వాత ఇంకా సందేహించాల్సినటువంటి అవసరం ఏముంది మనకు? ఆ దారిలో పోయి తరించిపోవడం తప్ప. కాబట్టి సుష్ఠు దురాచార అపిచేత్ సాధురేవ సా మంతవ్య. వాడు సాధువే అని తెలుసుకోను ఆయన. కాబట్టి ఈ విధమైనటువంటి మార్పు మనలో రావడం అనేటువంటిది ఎట్లా వస్తూ ఉంది? ఇది ఆ నామం వల్లనే. ఎందుకో తెలుసా? ఆ నామం ఎవరిదో కాదు, భగవంతుడిది, భగవత్ సంబంధమైనటువంటిది. కాబట్టి వాల్మీకి ఎట్లా అయ్యాడు? నారదుడు బోధించాడు, కానీ రామచరితం రాసేటువంటి భాగ్యం వాల్మీకే దక్కింది. నారదుడు కూడా చెప్పాడు సంక్షిప్తంగా 100 శ్లోకాల్లో, కానీ సంపూర్ణంగా రాసినటువంటి ఖ్యాతి ఆయనకే వచ్చింది. అయితే ఇక్కడ మీకు సందేహం రావచ్చు, ఎందుకంటే నాకు కూడా వచ్చింది ఒకప్పుడు సందేహం. స్వామీజీ, సుష్టు దురాచార అంటున్నారు కదా, కుత్సితాచారం కలిగినటువంటి వాడు, అటువంటి మహాపాపి భగవంతుని కీర్తించగలడా? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకని? అంత పాపాలు చేయని వాళ్ళమే ఎక్కడేసిన గొంగళ అక్కడ ఉంది. మనం ఏమంత పాపాలు ఏం చేయలే. ఏమో బాగా ఆలోచించి వెనుదిరిగి చూస్తే చెప్పుకోదగిన పాపాలు ఏమి లేవు. పుణ్యాలు లేకపోతుంది వేరే విషయం, పాపాలు కూడా దొరకడం లేదు చెప్పుకోదగినవి. కానీ ఘోరమైనటువంటి నికృష్టమైనటువంటి పాపాలు చేసినటువంటి వాడు కూడాను, పాతకాలు చేసినటువంటి వాడు కూడా తరించిపోతూ ఉన్నాడు. అంటే ఎప్పుడు? మాం అనన్యభాక్, మాం ఈశ్వరం అనన్యభాక్, అనన్యభక్తి హి సత్. కాబట్టి నన్ను అనన్యభక్తితో ఎవడైతే ఆరాధిస్తూ ఉన్నాడో వాడు అని చెప్పినప్పుడు, ఒక పాపి భగవంతుణ్ణి అంత అనన్యభక్తి చేయడం అనేటువంటిది సాధ్యమా? నో. పాపం లోపల ఉన్నంత కాలం ఏ వ్యక్తి కూడా భగవంతుడిని స్మరించలేడు. నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. ఎందుకని? స్మరించే అవకాశాన్ని పాపం ఇవ్వదు సార్, పాపం ఇవ్వదు. మరి ఎట్లా స్మరిస్తాడు? స్మరించకపోతే పాపి పుణ్యాత్ముడు కాలేడు, ధర్మాత్ముడు కాలేడు. ధర్మాత్ముడు కాకపోతే శాశ్వత శాంతిం నిగచ్చతి, వాడు శాంతి స్వరూపుడుగా ఆత్మస్వరూపుడు కాలేడు. కాబట్టి చెయ్యాలి. చేస్తేనే
ఎందుకంటే క్లియర్గా భగవంతుడే చెప్తున్నాడు, అపిచేత్ సుదురాచారో భజతే మామనన్య భాగ్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హిసహ, క్లియర్గా చెప్తూ ఉన్నాడు కదా. మరి ఎట్లా సాధ్యమైంది అది? ఇది కొద్దిగా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం. మళ్ళీ చెప్తున్నా, పాపి భగవంతునికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక సాధనలు చేయలేడు. వాడి యొక్క సాధనలకి అడ్డుపడేది ఎవరో కాదు, వాడు చేసిన పాపాలే అడ్డుపడతాయి. అందుకని ఇది ముందుకు పోయే అవకాశం లేదు. కానీ 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 ఎక్కడో ఒక్క చోట, అదే తమాషా జీవితంలో, మనిషి ఎంత చెడ్డవాడైనా చెడే చేయడు, ఓ మంచి కూడా చేస్తాడు. అట్లాగే ఎంత గొప్ప మంచివాళ్ళైనా కూడా తెలియక చెడు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ మంచి చెడుల యొక్క సమ్మేళనమే జీవితంగా మనకు కనపడతా ఉంటుంది. కాబట్టి ఎక్కడో చేసి ఉంటాడు గత జన్మల్లో, అర్థమవుతుంది. అది చాలా తక్కువగా ఉంటుంది, అల్పంగా స్వల్పంగా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఒక చిన్న నిప్పు రవ్వలాగా ఉంటుంది నాయన. ఇది కొద్ది ప్రాక్టికల్ పాయింట్, బాగా అర్థం చేసుకోండి. ఒక నిప్పు రవ్వ ఎట్లాగైతే ఉంటుందో అట్లుంటుంది. ఆ నిప్పు రవ్వ ఉండొచ్చు, అది నిప్పు రవ్వే, దాంట్లో నిప్పు ఉంది, కాదనడం లేదు. దాని మీద నువ్వు వంట చేసుకోలేవు. నువ్వు వంట చేసుకోవడానికి ఒక పెద్ద మంట అవసరమేమో కానీ ఒక చిన్న నిప్పు రవ్వ మీద నువ్వు వంట చేసుకునేటువంటి అవకాశం లేనే లేదు కదా. కానీ అదే చిన్న నిప్పు రవ్వని మెల్లమెల్లగా ఊది అది అలా ఊదింది పెరుగుతూ ఉంటే, మీరు చూడ, మనం అగ్నిర్మథనంలో చేస్తాం, మొదటి చిన్న నిప్పురవ్వ ఉంటుంది, తర్వాత అలా ఊదుతూ కొబ్బరి పీచు పెట్టి ఇలా చేస్తూ ఉంటే చిదుగులు వేసి మెల్లమెల్లగా అది పెరిగే కొద్దీ చిదుగులు వేస్తూ ఉంటే ఒక దశలో అది మంటగా తయారైతే ఆ మంట మీద వంట చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జన్మాంతర సంస్కారాలు ఎట్లా ఉంటాయంటే గతంలో, అందుకని ఎప్పుడూ సత్కార్యాలు చేస్తూ ఉండాలి, సద్భావన పూరితంగా ఉండాలి. మనం చేసినటువంటి ఏ పుణ్యకార్యం కూడా వృధా పోదు. గతంలో ఎన్నెన్నో చేస్తాం, ఆ చేసినవి కొద్దే కావచ్చు, అవి అలా ఉంటాయి. ఒక్కొక్కప్పుడు ఈ జీవితంలో ఆధ్యాత్మికంగా లేకపోయినా కూడాను ఒక్కసారి తొంగి చూసినప్పుడు నిప్పురవ్వలాగా ఉంటాయి. దాన్ని కనుక మనం మెల్లగా సంస్కారాన్ని జోడించి ఆ ఊదడం అనేటువంటి వివేకము, చిదుగులు చేర్చడం అనేటువంటి వైరాగ్యము, ఈ రెండింటిని కనుక జోడిస్తే ఆ చిన్న నిప్పు రవ్వే ఒక పెద్ద మంటగా తయారైతే విషయం, ఇంకేం లేదు. ఇది భగవంతుడే ఒక చోట ఒక్క మాట అన్నాడు, మత్స్మృతి సాధు సేవయా. వండర్ఫుల్ సెంటెన్స్. మత్స్మృతి సాధు సేవయా. సాధు సేవయ, గతంలో సాధువులకు చేసి ఉంటారు, అందుకని సాధు దర్శనం పుణ్యం. సాధువుల్ని మనం ఎందుకు వాళ్ళ దర్శనమే పుణ్యం అనుకుంటామంటే తెలియకుండా మేలు జరిగిపోతుంది. కాబట్టి ఇంటికి ఒక సాధువు వస్తే మన సంప్రదాయంలో అంతా అతనికి భిక్షం పెట్టిన తర్వాత కూడా తల్లులు నమస్కరిస్తూ ఉండడం చూస్తాం. ఎందుకో తెలుసా? పుణ్యం రాబోతుంది కనుక, సాధు దర్శనం గనక, సాధువుకు మనం పెడుతూ ఉన్నాం గనక. కాబట్టి గతంలో సాధువుకు సేవ చేసి ఉంటాం, ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చి ఉంటామేమో, లేదా ఒక గ్లాసు పాలు ఇచ్చి ఉంటామేమో, లేక ఒక్కరోజు మన ఇంట్లో ఆయనకు ఆతిథ్యం ఇచ్చామేమో, విశ్రమించడానికి అవకాశం ఇచ్చామేమో. ఈ చిన్నవే ఏం చేస్తాయి తెలుసా? సాధు సేవయా. ఈ విధంగా సాధువుకి సేవ చేయడం అనేటువంటిది ఏం తెస్తుందో తెలుసా? తరువాత జన్మల్లో వాడికి అంత సంస్కారం లేకపోయినా మత్ స్మృతి సాధు సేవయా, మత్ స్మృతి సాధు సేవయ. కాబట్టి ఈ సాధువుకు చేసినటువంటి సేవ ఏదైతే ఉందో అది తరువాత ఒక్కొక్క జన్మలో భగవంతుని జ్ఞాపకం చేస్తుంది. భగవంతుని జ్ఞాపకం చేసింది అనుకోండి, భగవంతుడి జ్ఞాపకం వచ్చాడు కదా, అప్పుడు ఏం జరుగుతుంది? భగవంతుని అనుకుంటాడు, ఏమని అనుకుంటాడు? భగవన్ నామంతో అనుకుంటాడు, పిబరే రామరసం, అంతే కదా. కాబట్టి భగవంతుడు ఎప్పుడైతే మన స్మృతిలోకి వచ్చాడో భగవన్నామాన్ని మనం జపిస్తామో, ఈ భగవన్నామాన్ని జపించడం వెనక అంతుంది, బ్యాక్గ్రౌండ్ అంతుంది. మత్స్మృతి సాధు సేవయ. కాబట్టి గతంలో ఏం చేసి ఉన్నామో వేరే విషయం, కానీ ఇవన్నీ కలిపి భగవన్నామాన్ని మన దగ్గర కదిలిస్తాయి. భగవన్నామం ఎప్పుడైతే కదిలిందో అది అలౌకిక సాధన గనక, దాని ఫలితమే దయ గనక, ఆ దయ భగవత్ కృప గనక, భగవత్ కృప పాపాలని దూరం చేస్తుంది.
దూరీకృత పాతక సంసర్గం, దూరీకృత పాతక సంసర్గం, పూరిత నానా విధ ఫలవర్గం, పూరిత నానా విధ ఫలవర్గం, పిబరే రామరసం రసనే పిబరే రామరసం, పిబరే రామరసం, రామరసం రామరసం. పూరిత నానావిధ ఫల వర్గం, నానావిధ ఫలాలు. ఇప్పుడు ఒక్కొక్కరం ఒక్కొక్క కర్మ చేస్తూ ఉంటాం, ఒక్కొక్క ఫలితాన్ని ఊహిస్తూ ఉంటాం. కానీ మనిషి చేసేటువంటి కర్మలన్నీ, ఎవరెవరు ఏ ఏ కర్మలు చేసినా వాటికి ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయో అవి నానా విధాలైనటువంటి కర్మలు చేస్తాం, నానా విధాలైనటువంటి ఫలితాలు వస్తాయి, ఫలాలు. కానీ ఆ నానావిధ ఫలం ఏంటంటే చతుర్విధ ఫల పురుషార్థాలు, అంతకన్నా ఇంకేం లేదు. పురుషేణ అర్ధ్యతే ఇది పురుషార్థ. కాబట్టి మనిషి ఆశించి పొందేది ఏదో అది పురుషార్థం. అవి ధర్మార్థ కామ మోక్షాఖ్య పురుషార్థ చతుష్టయం భవతి. అది వీటినే ధర్మము, అర్థము, కామము, మోక్షము అంటారు. వీటిని చతుర్విధ పురుషార్థాలు అంటారు. 4 రకాలైనటువంటి పురుషార్థాలు. ఇవే సాధారణంగా మనిషి పొందాల్సినటువంటి, అంతకన్నా ఇంకేం లేదు. కాబట్టి కొన్ని కోట్ల ఫలితాలు ఉన్నట్టుగా కర్మఫలాలు ఈ ప్రపంచంలో తెలుస్తూ ఉండినా ఆ కర్మఫలాలన్నీ కూడాను ఈ 4 కిందకే వస్తాయి. దీంట్లో మొదటిది ధర్మార్థ కామ మోక్షాలు అని చెప్పినా ముఖ్యమైంది అర్థం. ఫస్ట్ అర్థం, ధర్మంతో కాదు స్టార్ట్ అయ్యేది. అర్థం. అర్థం అంటే ఏంటో తెలుసా? భద్రత. అర్థం అంటే భద్రత, సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ. కాబట్టి నేను సెక్యూర్గా ఉండాలి. ఎందుకని? ఈరోజు నేను ఇన్సెక్యూర్గా ఉన్నాను, నేను అభద్రతలో ఉన్నాను. కాబట్టి అభద్రతలో ఉండేటువంటి వాడు నేను భద్రతలో ఉండాలి, నా జీవితానికి ఏ విధమైనటువంటి హాని జరగడానికి అవకాశం లేదు అని కోరుకుంటాడు. ఇది భద్రత. ఆ భద్రత ఏదైనా కావచ్చు. ఇప్పుడు అనారోగ్యం వచ్చింది, ఒక రోగం వచ్చింది, సడన్గా దేహం అభద్రతలో పడిపోయింది అని అర్థం. కాబట్టి ఏం కోరుకుంటాడు? నా దేహానికి ఆరోగ్యం రావాలనుకుంటాడే కానీ ఇంకొకటి ఏదో రావాలని ఇప్పుడు అనుకోడు. ఎందుకంటే మొదట ఇంపార్టెన్స్ దీనికే. కాబట్టి ఎక్కడైతే మనకు భద్రత దెబ్బ తగులుతూ ఉంటుందో, అది ఏదైనా కావచ్చు. నా బిడ్డకు బాగలేదు, నా బిడ్డ నాకు ప్రాణం, నేను అభద్రతలో పడిపోతాను. కాబట్టి బిడ్డ బాగుండాలి అని అనుకుంటాను. కాబట్టి మనిషి అభద్రతలో ఉండేటప్పుడు ఇంకొక పురుషార్థం మీదకు పోదు. అందుకని నంబర్ 1 అంటున్నాను నేను, అర్థం. కాబట్టి అభద్రతలో ఉండేటువంటి వాడు భద్రతనే కోరుకుంటాడు కనుక నేను భద్రంగా ఉండాలి, నాకు రక్షణ ఉండాలి, నేను సెక్యూర్గా ఉండాలి అని కోరుకుంటాడు. అలా కోరుకుంటాడు చూసారా? అది జరిగితే, భద్రత కనుక జీవితంలో వస్తే, అర్థం అనేటువంటి పురుషార్థం కనుక నెరవేరితే ఆ తరువాత వాడికి సుఖపడాలి అనేటువంటి వాంఛ బయలుదేరుతుంది. అది కామం. కాబట్టి అభద్రతలో ఉండేవాడు సుఖపడాలనుకోడు. అభద్రత బాగా అర్థం చేసుకోండి. అభద్రతలో ఉండేటువంటి వాడు అభద్రత నుంచి బయటపడాలి అని అనుకుంటాడు కానీ సుఖపడాలి అని అనుకోడు. అభద్రతలో నుంచి బయటపడడమే ఆ క్షణానికి సుఖం వాడికి. కాబట్టి మొట్టమొదటి అర్థం అనేటువంటి పురుషార్థం అది నెరవేరిన తరువాత అప్పుడు కామం అంటే సుఖపడాలి అనేటువంటి వాంఛ. మరి ఈ అభద్రతను తొలగించుకోవడంలో కానీ సుఖపడడంలో కానీ ఏ విధమైన ప్రయత్నం చేయాలి అని అంటే, మానవుడివి గనక, సాధకుడివి గనక, భగవంతునికి అనుగ్రహానికి పాత్రుడివి కావాలి గనక, కైవల్య సిద్ధిని పొందాలి గనక ధర్మబద్ధంగానే అర్థాన్నైనా కామాన్నైనా నువ్వు ధర్మబద్ధంగానే ఆచరించాలి. ధర్మ అవిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. హే అర్జున, ధర్మానికి విరుద్ధంగా అనేటువంటి కామం నేనే అన్నాడు. చూచారా? కాబట్టి కామం కూడా భగవత్ స్వరూపం. ఇప్పుడంటే ధర్మానికి విరుద్ధం కాకుండా ఉంటాయి. కాబట్టి ధర్మబద్ధంగా మనం భద్రతని సాధించాలి. అట్లాగే ధర్మబద్ధంగా సుఖపడాలి ఈ ప్రపంచంలో. ఇంకొక విధంగా సుఖపడడానికి అవకాశం లేదు. సుఖపడడానికి మార్గాలు ఉండొచ్చు, కానీ అవి గనక అధర్మం అయితే మాత్రం వాటిని మనం విస్మరించాలి. కాబట్టి ధర్మానికి భిన్నం కాకుండా ఉండాలి. ఎప్పుడైతే ధర్మానికి విరుద్ధం కాకుండా కామాన్ని అర్థాన్ని రెండింటినీ ఆచరించడం జరిగిందో అది పుణ్య మార్గం, ఇది పుణ్యపథం. అర్థమవుతుందా? ఇప్పుడు దీనివల్ల ఏం జరుగుతుంది? మనిషికి పుణ్యాన్ని ఆర్జిస్తాడు. ధర్మబద్ధంగా కామాన్ని అర్థాన్ని ఆచరించడం వల్ల పుణ్యాన్ని ఆర్జిస్తాడు. ఘర్షణ నుండి తప్పుకుంటాడు.
సంఘర్షణ లేదు, ఇంకా ఆంతర్యంలో ఘర్షణ లేదు. నేను ఈ తప్పు చేశాను, చేయకూడనటువంటి పని చేశాను, నేను ఇలా చేయకుండా ఉంటే బాగుండేది, నేను అలా చేసి ఉంటే బాగుండేది, ఇటువంటి ఆలోచనలన్నీ కూడా దూరం అయిపోతాయి. అప్పుడు ఇంతకుముందు మనం చూసినట్లు క్షిప్రం భవతి ధర్మాత్మ, వీడు ధర్మస్వరూపుడైపోతూ ఉన్నాడు. ఆ తరువాత స్వరూపానుభూతిని పొంది తానే మోక్షాన్ని పొందినటువంటి వాడు అవుతాడు. గనక ధర్మార్థ కామ మోక్షాఖ్య పురుషార్థ చతుష్టయం భవతి. ఇది నానావిధ ఫల వర్గం, చూచారా? కాబట్టి ఇదంతా ఎప్పుడు నెరవేరుతుంది? భగవంతుని యొక్క అనుగ్రహం మన మీద పూర్ణంగా ఉన్నప్పుడు మాత్రమే వీటిని మనం సాధించగలుగుతాం. భగవంతుని యొక్క అనుగ్రహం మన మీద పూర్ణంగా ఉండాలి అని అంటే మనం సాధన చేయాలి, అలౌకిక కర్మని ఆచరించాలి. ఆ అలౌకిక కర్మ ఏమిటి? పిబరే రామరస. కాబట్టి భగవన్నామాన్ని మనం పట్టుకొని ఉంటాము. ఈ భగవన్నామం అనేటువంటి ఈ నామ సాధన ద్వారా నామికి అంటే భగవంతుడికి దగ్గర అవుతూ ఉంటాము. ఆయన యొక్క కృప వల్ల మనకు చతుర్విధ ఫల పురుషార్థాలు సిద్ధిస్తాయి. దూరీకృత పాతక సంసర్గం పూరిత నానా విధ ఫలవర్గం పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం. రెండవ చరణం. జనన మరణ భయ శోక విదూరం జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమ సారం జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమ సారం పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం. అక్కడ ఎట్లాగైతే దూరీకృత అని చూచామో ఇక్కడ విదూరం, విగత దూర అంటే దూరం చేసేది. విదూరం, దూరీకృత, విదూరం రెండు ఒకటే. ఏంటి? జనన మరణ విదూరం, భయ విదూరం, శోక విదూరం. జనన మరణ భయ శోక విదూరం. కాబట్టి జనన మరణాల్ని దూరం చేస్తుంది, ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి మనిషి ఈ జనన మరణ సుడిగుండంలో పడి అల్లాడుతూ ఉండడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. దీని నుంచి ఏ విధంగా బయటపడాలనో మనకు అర్థం కావడం లేదు. కాబట్టి జనన మరణాలంటే పుట్టడం చావడం, పుట్టడం చావడం, పుట్టడం చావడం. కాబట్టి చావడం, మళ్ళీ పుట్టడం, పుట్టిన తర్వాత ఎప్పుడు చస్తానో అనుకోవడం, మళ్ళీ చావడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం. ఇది ఒక భయంకరమైనటువంటి ఘర్షణ, జనన మరణాలు. దీన్ని దూరం చేస్తుంది. ఏది? రామనామం జనన మరణాల్ని దూరం చేస్తుంది. ఇది విచిత్రమైన విషయం. కుర్వతే కర్మ భోగాయ కర్మ కర్తుం చ భుంజతే కుర్వతే కర్మ భోగాయ కర్మ కర్తుం చ భుంజతే నద్యాం కీటాయివ ఆవర్తాత్ ఆవర్తాంతరమాశుతే వ్రజంతో జన్మనో జన్మ వ్రజంతో జన్మనో జన్మ ఫలితం నైవ లభ్యతే. అంటే మొట్టమొదట మీకు వేదాంత పంచదశి ప్రారంభం చేసినప్పుడు వివేక పంచకంలో మొదటి ప్రకరణం తత్వ వివేక ప్రకరణంలో వచ్చింది. ఎందుకని? కుర్వతే కర్మ భోగాయ, ఈ ప్రపంచంలో భోగాలు అనుభవించడం కోసంగా కర్మ కుర్వతే, కర్మ చేయడం. కర్తుం కర్మ భుంజతే, అట్లా కర్మ చేసి ఫలితాన్ని అనుభవిస్తూ ఉండడం. అంటే భోగాలను అనుభవించడం కోసంగా కర్మ చేయడం, కర్మని చేస్తూ తత్సంబంధమైన భోగాల్ని అనుభవించడం. ఇంతే, ఇంకేమీ లేదు జీవితం. దాని నుంచి దీనికి, దీని నుంచి దానికి. ఒక నేతగాడు మాత్రం మనకు నేత నేస్తూ ఉంటే ఆ కండి ఏదైతే ఉందో అది ఆ వైపు నుంచి ఈ వైపు, ఈ వైపు నుంచి ఆ వైపుకి ఎట్లాగైతే పరిగెత్తుతూ ఉంటుందో
షటిల్. సేమ్ అట్లాగే ఇక్కడ కూడాను జన్మ నుంచి జన్మ, జన్మ నుంచి జన్మ, జన్మ నుంచి జన్మ తిరుగుతూ ఉన్నాడు. ఎట్లాగూ నజ్జాం కీటాయివా, నజ్జాం నదిలో ఒక కీటకం, ఒక పురుగు కనుక పడితే ఇవా దాని వలే. ఎందుకని? ఆవర్తాత్ ఆవర్తాంతరం. ఆవర్తాత్ అంటే ఒక సుడిలో నుండి, ఆవర్తాంతరం ఇంకొక సుడిలోకి ఏ విధంగా అయితే పోతా ఉంటుందో ఆశుతే, శీఘ్రంగా ఆశు వెంటనే వెళ్ళిపోతుంది. ఈ సుడిగుండంలో తిరుగుతూ 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 దాంట్లో పోద్ది, దాంట్లో తిరుగుతూ తిరుగుతూ పక్క దాంట్లో పోద్ది. కాబట్టి మొత్తం నది అంతా కూడా సుడిలే ఉండేటప్పుడు ఎట్లుంటుంది? వ్రజంతో జన్మనో జన్మ, ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి, ఇంకో జన్మ నుంచి ఇంకో జన్మకి. వ్రజంతో జన్మనో జన్మ లభంతే నైవరు నివృత్తి. కాబట్టి ఇట్లా పోతూ ఉండడం కానీ నివృత్తి మాత్రం లేదు. రిడెంప్షన్ ఈజ్ నాట్ పాసిబుల్. మరి దీని నుంచి ఏ విధంగా నేను బయటపడాలి? ఏమో. ఎందుకని తెలుసా? ఇది ఒక భయంకరమైనటువంటి సముద్రం. ఇదంతైనా ఈ ప్రయాణం అసలు ఆగడం ఎక్కడ తెలిసి రావడం లేదు. ఇట్ ఈజ్ లైక్ ఏ షోర్లెస్ సీ. ఒక తీరం ఎక్కడో అర్థం కానిటువంటి సముద్రం ఇది. అదిగో ఆ తీరం అక్కడ ఉంది అంటే అక్కడికి పోవచ్చు. ఇది తీరం ఎక్కడో లేదు, పోయినంత దూరం సముద్రంగానే ఉండదు. అందుకని అంటున్నా రిడెంప్షన్ ఈజ్ నాట్ పాసిబుల్ అని. కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే స్వామి సదాశివ బ్రహ్మేంద్రులు, రిడీమర్ ఈస్ దేర్. పో అయ్యా, నువ్వు దీని నుంచి లభంతే నైవ నివృత్తి, దీని నుంచి నివృత్తిని పొందలేకపోవచ్చు, కానీ నివృత్తిని కల్పించేవాడు ఉన్నాడు. నీ అంతటా నువ్వు బయటపడలేవు దీంట్లో నుంచి. ఎందుకని? జనన మరణ చక్రం ఇది. పునరపి జననం పునరపి మరణం, పునరపి జననం పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం. ఇహ సంసారే బహుదుస్తారే, ఇహ సంసారే బహుదుస్తారే, కృపయా పారే పాహి మురారే, కృపయా పారే పాహి మురారే. భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. పునరపి జననం పునరపి మరణం, పునః అపి పునరపి జననీ జఠరే శయనం. మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ చావడం, మళ్ళీ మళ్ళీ పోయి తల్లి గర్భంలో పడి ఉండడం. ఇది సంసారం. ఇహ సంసారే బహుదుస్తారే. ఈ సంసార సాగరాన్ని దాటడం మహా కష్టం. బహుదుస్తారే. అందువల్ల ఏంటి మరి? దాటించేవాడిని పట్టుకోవాలా. కృపయా పారే పాహే మురారే. అయ్యా నువ్వు దయచూసి మమ్మల్ని దాటించు. ఎందుకని? దాటించేటువంటి శక్తి కలిగిన వాడు తానే గనక భగవంతుని మనం ఆ విధంగా మనం ప్రార్థిస్తాం. భగవంతుడిని ప్రార్థించినప్పుడు భగవంతుడు మనల్ని దాటించేస్తాడు, అంతే, ఇంకేం లేదు. కాబట్టి జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమ సారం. కాబట్టి జనన మరణ భయ, కాబట్టి జనన మరణాల నుంచి ఈ విధంగా విడుదల చేస్తూ ఉన్నాడు. కనుక జనన మరణాల నుంచి మనం బయటపడలేం. కాబట్టి అలౌకిక కర్మ భగవన్ నామాన్ని ఆశ్రయించుకుంటే, నామం గనక నీ దగ్గర ఉండిందే, నామి నీ దగ్గర ఉన్నాడనే అర్థము. చేతిలో గనక దారం గనక ఉంటే గాలిపటం ఎట్లాగైతే మనకు అందుబాటులోనే ఉందో, దూరంలో ఉన్నప్పటికీ కూడాను భగవంతుడు ఎక్కడున్నా భగవన్ నామం గనక మన చేతిలో ఉంటే భగవంతుడు మనకు దగ్గర ఉన్నట్లే గనక పిబరే రామరసం. నువ్వు రామరసాన్ని రామనామాన్ని గనక నువ్వు పానం చేస్తూ ఉంటే జనన మరణ విదూరం. నెక్స్ట్ భయ విదూరం. జనన మరణ భయం ఇదొకటి. మనిషికి అనేకమైనటువంటి భయాలు ఉంటాయి, ఒకటి కాదు. ఒకరికి ఉండేటువంటి భయం మరొకరికి ఉండకపోవచ్చు. కానీ భయం లేని వాళ్ళు, నిర్భయంగా ఉండేటువంటి వాళ్ళు, అభయప్రదానంగా భగవంతుడి దగ్గర నుంచి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు ఎక్కడ మనకు కనిపించరు. అందరూ ఏదో ఒక భయంతో ఉంటారు. ఈ భయాలన్నింటిలో కూడాను ప్రధానమైనటువంటి భయం ఏంటంటే మృత్యు భయం, మరణ భీతి, చచ్చిపోతానేమో అనేటువంటి భీతి. ఇదొక విచిత్రమైనటువంటి, ఇది పెద్దది. రోగాలన్నింటిలోకి ఏది పెద్దదంటే పెద్ద రోగం అన్నట్టుగా భయాలు అనేకం ఉండొచ్చు. అన్ని భయాల్లో కూడాను భయంకరమైనటువంటి భయం ఏది అని అంటే మృత్యు భీతి, మరణ భీతి. అందరికీ మరణం ఉంది, అందరికీ మరణం ఉంది కదా. అందరికీ మరణం ఉంది కనుక
మరణ భీతి కూడా అందరికీ ఉంటుంది. మృత్యు అందరికీ ఉంది, మృత్యు భీతి కూడా అందరికీ ఉంటుంది. ఇంతకీ ఈ భయం ఎందుకు వస్తూ ఉంది అనేది మనం ఆలోచించాల్సిన అవసరం. మరణం విషయంలో మనం భయపడుతూ ఉన్నాం, ఇది మన అందరి అనుభవంలో ఉంది. కానీ ఎందుకు మరణం విషయంలో మనం ఎందుకు భయపడాల్సి వస్తూ ఉంది, కారణం ఏంటి అని ఆలోచన చేస్తే, ప్రస్తుతం మనకు ఉండేటువంటి శరీరం ఏదో ఇది భవిష్యత్తులో ఉండదు అనే భయమా? బాగా ఆలోచించండి. నెంబర్ 1, ఏదైతే మనకి ఈరోజు ఉందో ఈ శరీరం, ఇది భవిష్యత్తులో ఉండదు, మరణం వచ్చిందంటే మాత్రం ఇది ఉండేందుకు అవకాశం లేదు, ఇది పోతుందేమో అనే భయమా? లేకపోతే ఈరోజు ఉన్నటువంటి నేను భవిష్యత్తులో లేకుండా పోతానేమో అనే భయమా? ఒకటి దేహమో, రెండోది నువ్వు. ఎందుకని? నువ్వు దేహం కాదు గనక, నువ్వు దేహివి గనక. కాబట్టి ఈ భయం అనేటువంటిది దేహం విషయంలోనా, దేహి విషయంలోనా? నీ విషయంలో భయపడుతున్నావా, దేహం విషయంలో భయపడుతున్నావా? స్వామీజీ, దేహం విషయంలో భయపడుతున్నా, ఎందుకంటే మరణంలో చచ్చిపోయేటువంటి దేహమే కనుక దాని గురించి నేను భయపడుతున్నా. దాని గురించి నువ్వు భయపడాల్సిన అవసరమే లేదే. ఎందుకని? అది చచ్చిపోవడం కోసం వచ్చింది, చావడం కోసమే పుట్టింది సార్. అది జాతస్య మరణం ధ్రువం, పుట్టింది చావకుండా పోదు. ఎప్పుడైతే చావడం కోసమే అది పుట్టిందో అది చస్తుంది అనేటువంటి విషయంలో నీకు క్లియర్ అండర్స్టాండింగ్ ఉంది కనుక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకెవరి కోసం భయపడాలి? నేను భవిష్యత్తులో లేకుండా పోతానేమో, దేహం విషయం వేరే. నువ్వు లేకుండా పోయేటువంటి వాడివి కానీ కాదు. ఎందుకని? నువ్వు ఆత్మవే, ఆత్మ నశించేది కాదు. ఆత్మకు పుట్టుక లేదు, అజహ నిత్య, పుట్టుక లేదు, నిత్యం. ఆత్మ ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి ఆత్మ చచ్చిపోయేది కాదు గనక నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు. దేహం ఎలాగో చనిపోతుంది గనక నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మరణ భయము, మృత్యు భీతి అనేటువంటి విషయంలో భయానికి ఎక్కడ అది ఒక స్థానం, దీన్ని మనం బాగా అర్థం చేసుకుంటూ పోవాలి. ఊరికే కొద్దిగా డిస్కస్ చేస్తాను ఉన్న టైంలో. ఈ మృత్యు భీతి అనేటువంటిది ఇది అనాత్మ విచారం జరగాలి, ఇక్కడ ఆత్మ విచారం కాదు. ఎందుకంటే ఆత్మ నశించేది కాదు గనక, ఆత్మ నశించదు కాబట్టి దానికి చావు లేదు, డెత్ లేదు, దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి నువ్వు ఏదైనా దుఃఖపడేటట్లయితే ఈ దేహం లేకుండా పోతుంది. మరణం వచ్చిందంటే మాత్రం ఇప్పుడు ఏ దేహం అయితే కనపడతా ఉందో అది కనపడకుండా పోతుంది. నా దేహం మీకు కనిపించదు, నేనుంటాను, నేనున్నా మీకు కనిపించను. చూసారు, అది వచ్చిన బాధ. కాబట్టి నేను ఉన్నానని మీకు తెలిసే దేహం ద్వారానే గనక, దేహం లేకపోతే మీకు తెలిసే అవకాశం లేదు. కాబట్టి ఆ దేహానికి ఎప్పుడైతే దేహ పతనం జరిగిపోతా ఉందో నేనే పతనమైనట్టుగా నువ్వు భావించి దుఃఖపడుతూ ఉన్నావు, అంతకని ఇంకేం లేదు. కాబట్టి దేహం పోతూ ఉంది స్వామీజీ, అందుకని. కాబట్టి దేహం అనాత్మ, అంతేగాని ఆత్మ కాదు కదా. అనాత్మ విచారమే జరగాల. జనన మరణాల్లో ప్రధానంగా ఇది అనాత్మ విచారమే జరగాల. ఎందుకని? పోయేది అనాత్మే కనుక, దానికోసమే నువ్వు బాధపడుతూ ఉన్నావు కనుక అనాత్మ విచారం జరగాలి. అనాత్మ విచారం ఏ విధంగా జరగాలి? దేహం పోతుంది, దేహం పోవడానికి దేహం ఉందా? థింక్. ఇది విచారం అంటే. ఎప్పుడు విచారం ఇట్లాగే ఉంటుంది. కాబట్టి దేహం అనేది ఒకటి ఉందా? అది వేదాంతం వేస్తున్నటువంటి ప్రశ్న. దేహం ఒకటి ఉందా ఎక్కడైనా? లేదు. దేహం ఉందని నువ్వు చెబితే నేను కాదన్నా. దేహం ఒకటి అని చెప్పితే మాత్రం అవకాశం లేదు. ఎందుకని? దేహం ఒకటి కాదు. ఎందుకని? ఇది దేహము అని చెబితే ఇందులో చాలా ఉన్నాయి. ఇందులో దేహం ఏది చెప్పండి? మాంసం ఉంది, అది దేహమా? చర్మం ఉంది, అది దేహమా? రక్తం ఉంది, అది దేహమా? మజ్జ ఉంది, అది దేహమా? శల్యములు ఉన్నాయి, అవి దేహమా? రోమాలు ఉన్నాయి, అవి దేహమా? చెప్పండి, ఏది దేహం కాదు. కానీ ఇవన్నీ కలిసినటువంటి ఒక పొట్లంగా కనపడతా ఉంది ఈ దేహం. కాబట్టి ఇట్ ఇస్ ఓన్లీ అన్ అసెంబ్లేజ్. ఇదేంటిది? ఇంటిగ్రేషన్ సార్, అన్నిటి కలుపుకొని వచ్చాం. ఎక్కడైతే ఇంటిగ్రేషన్ ఉంటుందో అది ఏ ఇంటిగ్రేషన్ ఉన్నా కానీ ఆ తర్వాత డిసింటిగ్రేషన్ అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ కలిసాయి కాదు, కలిసినవి విడిపోతాయి ఎప్పుడైనా. ఒక సైకిల్ ఉంది, అది ఎన్ని సైకిళ్ళు ఉన్నాయండి? ఒక సైకిల్ అంటాం, అది కేవలం మాటకే. ఒక సైకిల్ అక్కడ ఉంది, కానీ అక్కడ ఒక సైకిల్ లేదు. సైకిల్లో అనేక పార్ట్స్ ఉన్నాయి. సీట్ ఏదైతే ఉందో అది బెల్ కాదు, బెల్ ఏదైతే ఉందో అది హ్యాండిల్ కాదు, హ్యాండిల్ ఏదైతే ఉందో అది వీల్ కాదు, వీల్ ఏదైతే ఉందో అది ట్యూబ్ కాదు. కానీ ఇవన్నీ కలిస్తేనే సైకిల్ అయింది. కాబట్టి ఇవన్నీ కలిపిన తర్వాత కూడా తయారైంది. ఎప్పుడైతే మనం కలిపామో, ఇంటిగ్రేట్ చేసామో, రేపు డిసింటిగ్రేట్ అయిపోతాయి. దీన్నే మనం ఎంట్రోపీ అంటాం. అంటే ఒక ఆర్డర్ ఏదైతే ఉందో అది డిజార్డర్గా మారిపోతూ ఉండడం.
ఏవైనా అట్లాగే ఉంటాయి ఈ ప్రపంచంలో. ఏవి మనకు కనిపించినా కూడాను కనిపిస్తూ కనుమరుగైపోతూ ఉంటాయి. కాబట్టి అలా కనుమరుగయ్యే ముందు ఒక పద్ధతిగా అవన్నీ కూడాను విడిపోతూ వస్తాయి. కాబట్టి దేహం కూడా అంతే. ఈ విధమైనటువంటి దేహం నిలిచేందుకు అవకాశం లేదు. ఇది అనాత్మ విచారం. ఎప్పుడైనా జరగచ్చు, ఏమైనా జరగచ్చు, ఎవరికైనా జరగచ్చు, ఎలాగైనా జరగచ్చు. కాబట్టి ఈ దేహం ఏ విధంగా మారచ్చు. కావాలంటే ఒక హాస్పిటల్కి వెళ్ళి ఎమర్జెన్సీ వార్డులో ఉండేటువంటి వాళ్ళని కనుక మీరు పలకరిస్తే, ఒక యాక్సిడెంట్ జరిగి, ఓ భయంకరమైనటువంటి యాక్సిడెంట్, అతను ఐసీయూలో పెట్టి ఏమో ఎట్లుంటాడో ఏమోనని, తరువాత కొద్ది తేలుకొని మాట్లాడుతూ ఉన్న తరువాత పర్వాలేదు, అవుట్ ఆఫ్ డేంజర్ అన్న తరువాత ఇంకా అతను ఎమర్జెన్సీ వార్డులోనే ఉన్నాడు, నువ్వు పోయి మాట్లాడు. అప్పుడు అడుగు, ఏమయ్యా నువ్వు ఎక్కడికి పోవాలనుకున్నావు, ఎక్కడికి వచ్చావు? దేవుని చెప్తాడు, అయ్యా నేను నా స్నేహితుడు కుమారుడు పెళ్ళికి పోవాలనుకున్నాను. ఇప్పుడు ఎక్కడున్నావు? హాస్పిటల్లో ఉన్నాను. ఈ హాస్పిటల్లో వచ్చి పడుకోవాలని నువ్వు ప్లాన్ చేసుకొని కారు ఎక్కావా ఇంటి దగ్గర? కాదు. వివాహానికి పోవాలని నువ్వు కారు ఎక్కావు. ఇప్పుడు ఎక్కడున్నావు? ఎమర్జెన్సీ వార్డులో ఉన్నావు. ఇక్కడికి చేరడానికి నీ దగ్గర ఏమన్నా ప్లాన్ ఉండిందని? ఏం లేదు, ప్లాన్ లేదు. ఏదైనా జరగచ్చు, అదే నేను చెప్పేది. ఎవరికైనా జరగచ్చు, ఏదైనా జరగచ్చు, ఎప్పుడైనా జరగచ్చు, ఎలాగైనా జరగచ్చు. ఎలా జరిగినా కూడాను ఈ దేహం ఉండేందుకు అవకాశం లేదు. అదే విచిత్రం. కారణం ఇది కలిసిందే గనక. కలిసింది ఎప్పుడైనా సరే విడిపోతుంది గనక. ఇది అనాత్మ విచారం. నంబర్ 2, సావులో కూడా ఒక గొప్పతనం ఉంది. ప్రతి చెడ్డవాడిలో ఒక మంచి ఉన్నట్టుగా సావులో కూడా ఒక మంచితనం ఉంది. అదేంటో తెలుసా? అది ఒక్కసారి వస్తుంది కానీ 2 సార్లు రాదు. అవునా? ఒక్కసారే వచ్చేది సావు, 2 సార్లు రాదు. అవి వచ్చినప్పుడు చూసుకుందాం ఇది ఎట్లుంది సొల్యూషన్. అది ఒక్కసారే వస్తుంది. ఇప్పుడుందా? లేదు. ఎప్పుడు వస్తుంది? తెలియదు. తెలియనప్పుడు ఎంతసేపు ఏడుస్తావు? అది వచ్చినప్పుడు చూసుకుందాంలే. ఎందుకో తెలుసా? ఇప్పుడు లేదు గనక దాంతో సమస్య లేదు మనకు. ఓకే, రేపు వస్తుంది, అప్పుడు సమస్య ఉండదు. ఉంటుందే? వీడే ఉండడు కదా, ఇంకేముంటుంది. కాబట్టి ఇప్పుడేమో సమస్య లేదు, అప్పుడేమో సమస్య ఉండదు. ఇంకేది సార్? చిన్మయానంద స్వామికి గురువు తపోవనం అని, స్వామి తపోవన స్వామి అంటారు. ఆయన కేరళలో పుట్టిన ఉత్తరకాశీలో సెటిల్ అయిపోయాడు. ఉత్తరకాశీ అంటే హిమాలయాల్లో ఇంటీరియర్గా వెళ్ళాలి, ఋషికేశ్ కన్నా ఇంకా లోతుగా వెళ్ళాలి. అది అక్కడ ఉంటూ ఉండేవాడు. ఆయన జీవితం అంతా అక్కడే గడిచిపోయింది. మహాజ్ఞాని. ఆయన దగ్గరే కొంతకాలం చిన్మయానంద స్వామి ఉండి ఉపనిషత్తులు విన్నాడు. ఆయన చివరి దశ వచ్చింది. చివరి దశ వచ్చినప్పుడు ఎక్కడో యజ్ఞం చేస్తూ ఉండి, మెడ్రాస్లోనే ఎక్కడనో, అక్కడి నుంచి బయలుదేరి ఎట్లయినా ఆయనకి మెడికల్ ఎయిడ్ ఇప్పించాలని బయలుదేరి చిన్మయానంద స్వామి వెళ్ళాడు. వెళ్ళి ఎంత చెప్పినా ఆయన వినడం లేదు. ఆయనకు అవసరం లేదు. దేహం మీద ఆయనకి ధ్యాస లేదు, స్పృహ లేదు, దేహ స్పృహ లేదు. ఆ తర్వాత ఈయనకన్నా ముందు ఆయన దగ్గర ఎవరైతే విద్యను ఆర్జించి ఉండారో పూర్వ విద్యార్థులు, ఓల్డ్ స్టూడెంట్స్, వాళ్ళు కొంతమంది స్వామికి సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళు ఢిల్లీలో ఉంటే వాళ్ళ దగ్గరకు వచ్చి చిన్మయానంద స్వామి వాళ్ళని కారులో తీసుకొని అక్కడికి పోయి మీరన్నా చెప్తురండి, ఎందుకంటే ఒక్కసారి ఆయన గనక మనం ఢిల్లీకి గనక తీసుకొని రాగలిగితే ఆయన బ్రతికించుకోగలం అని తీసుకెళ్ళినప్పుడు ఎంత చెప్పినా వినలా. అప్పుడు చిన్మయానంద స్వామి ఇంకేం రాడు అని తెలుసుకున్న తర్వాత ఏడ్చాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు కదా. ఎంతైనా గురువు కదా, జ్ఞానాన్ని బోధించినటువంటి గురువు మీద ప్రేమ, దాన్ని మనం తాత్వికంగా చూడలేం. అంట్లా ఒక సింహంలాగా ఆ వేదికల మీద గర్జించేటువంటి చిన్మయ చిన్న పిల్లవాడిలాగా కళ్ళనీళ్ళు గారుస్తూ నిలబడితే అప్పుడు ఒక మాట అంటాడు తపోవన స్వామి, చిన్మయ ఎట్రా, నేను చిన్న మాట చెప్తాను విను. నువ్వు యజ్ఞాలకు పోతావు కదా, నిన్ను దర్శించాలని చాలామంది వస్తూ ఉంటారు కదా దర్శన వేళల్లో. అవును స్వామి. సరే, ఒకరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నువ్వు దర్శనాలు ఇచ్చావు, ఆ తర్వాత భోజనానికి వెళ్ళావు. కానీ ఉదయమే ఒక అతను ముసలాయన వచ్చి అక్కడ కూర్చొని ఉన్నాడు. అతను మధ్యాహ్నం వరకు ఉన్నాడు. ఆ తర్వాత నువ్వు భోజనానికి వెళ్ళావు. 1 గంట తర్వాత మళ్ళీ వచ్చావు దర్శనాలకి. మళ్ళీ జనం క్యూ ఉండరు, వాళ్ళందరికీ ఇచ్చావు దర్శనాలు. సాయంత్రం అయిపోయింది, మళ్ళీ వెళ్ళి టిఫిన్ చేసి వచ్చావు.
ఇంకా మిగిలి ఉన్నారు జనం, వాళ్ళందరికీ దర్శనం ఇచ్చావు, 10 అయిపోయింది, నువ్వు అలసిపోయావు. ఇప్పుడు వాళ్ళని పంపించేసి నువ్వు లేచి నీ కుటీరంలో పోబోతా ఉండవు. కానీ అతను మాత్రం అక్కడ కూర్చొని ఉన్నాడు. ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నాడే, అతను కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావని అడిగాడు. నువ్వు అలసిపోయినావు, నేను కాదనడం లేదు, నువ్వు టైర్డ్ అయిపోయావని లోపలికి వెళ్ళి పడుకుంటావా? ఉదయం నుంచి నీ కోసం వెయిట్ చేసిన వ్యక్తిని ఒక్కసారి దగ్గరగా పిలిచి, ఏ నాయనా నువ్వేం మాట్లాడాలి నాతో అని అడుగుతావా? అతన్ని వెల్కమ్ చేస్తావా? నువ్వు ఎగ్జిట్ అవుతావా? చెప్పు అని అడిగాడు. ఆశ్చర్యపోయాడు. చూడు, వేదాంతం అనేది కేవలం పుస్తకాలకు పరిమితమైంది కాదు, ఉపన్యాసాలకు పరిమితమైంది కాదు, మాటలకు పరిమితమైంది కాదు, అది జీవితానికి సంబంధించిన విషయం. నువ్వు ఇంటర్వ్యూ మొదలుపెట్టినప్పటి నుంచి ఈయన ఎట్లాగైతే ఉండాడో, ప్రతి మనిషి తాను పుట్టినప్పటి నుంచే ఒక వ్యక్తి వెయిట్ చేస్తూ ఉంటాడు అతని కోసం. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? మృత్యు. మృత్యు మృత్యు చావు అనేటువంటిది వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంతమందిని మనం చూచాం. ఆయన చివరిలో అక్కడ ఉన్నాడు. నేను చిన్నప్పుడు నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఎందుకని? పుట్టుకతోనే చావు వస్తుంది కనుక కూడా వెయిట్ చేస్తూ వచ్చాడు. మధ్యలో నేను చదువుకున్నా ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు. నేను సాధువైనా ఆయన వెయిట్ చేస్తున్నాడు. నేను నీకు బోధ చేసినా ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు చివరి దశ అంతా అయిపోయింది నాకు, ఇప్పుడు ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు. అతన్ని పిలిచి వెల్కమ్ చేసి అతన్ని షేక్ హ్యాండ్ ఇచ్చి మేము ఏకమైపోవడమా, లేక ముఖం తెప్పించి లోపలికి వెళ్ళిపోవడమా? కమాన్ టెల్ మీ. సాష్టాంగ నమస్కారం చేశాడు. అది జ్ఞాని యొక్క అద్భుతమైనటువంటి స్థాయి. అది కనుక ఈ దేహం ఎట్లాగో పోతుంది, చావు ఎప్పుడో వస్తుంది. ఆ వచ్చే దాని గురించి ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది అనిత్య విచారం. చెప్పండి. ఇంకొక ముఖ్య విషయం చెప్తున్నా మీకు. చావు విషయంలో భయం లేకుండా ఉండాలంటే ఒక్కటే మనిషికి అర్థం కావాల్సింది, మనిషి బ్రతికేది ఒక్కరోజు అని తెలిసిపోతే చాలు. బాగా అర్థం చేసుకోండి. మనం బ్రతికేది ఓన్లీ 1 డే. సరేనా? రేపు అనేది రాదు. ఒకవేళ రేపు అనేది నీ జీవితంలో వస్తే ఆ రేపు నేడుగా వస్తుంది. ఈరోజు సండే నాయన, రేపు మండే. మండే వచ్చినప్పుడు ఉదయాన్నే నువ్వు నిద్ర లేచి సన్ రైజ్ అయిన తర్వాత మండే నీకు టుమారోనా లేక టుడేనా? రేపు టుడే కదా. ఏదొచ్చినా నేడుగా వస్తుందే కానీ రేపుగా వచ్చేందుకు అవకాశం లేనే లేదు. కాబట్టి మనిషికి ఉండేది ఒక్కరోజు ప్లాన్ చేసుకోగలిగితే చాలు. ఇంకా అనిత్యమైనటువంటిది ఇంక మిగతా అంతా కూడా. అర్థమవుతుంది? ఈ ఒక్కరోజు నువ్వు ప్లాన్ చేసుకో. ఉదయాన్నే లేచి నేను చేయాల్సినటువంటిదంతా ఇది అంతే. ఆల్ రైట్, చేయాల్సింది చెయ్యి. మిగతాప్పుడు పిబరే రామరసం అంతే, ఇంకెళ్ళదు. నువ్వు చేయాల్సింది చేస్తూ పో. మిగతాప్పుడు భగవన్నామంతో ఉండు, చాలు. నీ జీవితం ధన్యమైపోదు. ప్లానింగ్ వద్దు. ప్లానింగ్ కనుక ఉండిందే దాంట్లోనే ఉంటాడు. ఇప్పుడు అందుకని మనిషి ఈరోజు బాగుపడాలంటే వాడు చేయాల్సిన మొదటి పని ఏంటంటే టీవీలు చూడడం మానేయాలి. అది ఉన్నంత వరకు బాగుపడతారని నేను మొన్న ఒక చోట చూసా. రిటైర్మెంట్ స్కీమ్. అబ్బబ్బబ్బా, చూడండి ఇది ఎంత ఘోరమైనటువంటి రిటైర్మెంట్ ప్లాన్ అట. అంటే ఒకడు రిటైర్ అయిపోయిన తర్వాత ఉద్యోగి ఆయన ఎట్లా బ్రతకాలనేది ఇప్పుడు రిటైర్ కానివాడు ప్లాన్ ఇస్తా ఉన్నాడు. నేను డైరెక్ట్గా అడుగుతున్నా ఒకటే ఒక మాట, ఆయన రిటైర్ అయిన తర్వాత ఆయన ఏ విధంగా బాగుపడాలి, ఎట్లా ఉండాలి అనేది కదా నీ రిటైర్మెంట్ ప్లానింగ్ స్కీమ్. నేను అడుగుతున్నాను చెప్పు. ఆయన రిటైర్ అయ్యే లోపల ఈ ప్రపంచం నుంచి రిటైర్ అయిపోతే ఏం కావాలా? టెల్ మీ సార్. ఇదంతా అర్ధరహితమైనటువంటి విషయాలు. ఒక్కరోజుకు ప్లాన్ చేసుకుంటే చాలు. పక్షి హాయిగా ఎగురుతుందంటే దానికి ప్లానింగ్ లేదు. చేప బాగా ఎత్తు ఉందంటే దానికి ప్లానింగ్ లేదు. అవన్నీ ప్రశాంతంగా ఉన్నాయి. కాబట్టి మనిషి ఒక్కరోజు బ్రతికితే, ఈరోజు బ్రతికావు, రేపు వచ్చింది మళ్ళీ రేపు బ్రతుకుతావు, మళ్ళీ ఎల్లుండి వచ్చింది మళ్ళీ ఎల్లుండి బతుకుతావు. ఇది జనన మరణ భయ శోక విదూరం. జనన మరణ విదూరం, ఇట్లా భయ విదూరం. అర్థమవుతుంది? ఇప్పుడు నీకు ఈ భయాలు ఎప్పుడైతే లేవో, మృత్యు భయాలు లేవో, ఇతర భయాలు లేవో, కావలసినంత సమయం నీకు ఉందో, ఈ సమయాన్ని దేనికి కేటాయిస్తావు? భగవంతుడికి కేటాయిస్తావు. భగవంతుడికి కేటాయించినట్టే భగవన్నామం. భగవన్నామం ఎప్పుడైతే నీ దగ్గర ఉందో, నీ మనసులో భగవంతుడు ఉన్నాడు గనక భగవంతుడు భయము రెండు ఒక్క చోట ఉండేందుకు అవకాశం లేదు. కాబట్టి జనన మరణ విదూరం, భయ విదూరం.
అర్థమైంది? ఈ భయాలు ఎక్కడైతే ఉంటాయో, భయాలు ఉండేటువంటి చోట వచ్చేది ఏంటో తెలుసా? దుఃఖం. అదే శోకం. నెక్స్ట్, జనన మరణ భయ శోక విదూరం. శోకాన్ని దూరం చేయడం, దుఃఖాన్ని దూరం చేస్తూ పోవడం. కాబట్టి భయాలు ఉండేటువంటి చోటే దుఃఖం ఉంటుంది. భయం ఎప్పుడైతే లేదో దుఃఖం ఉండేందుకు అవకాశం లేదు. కానీ ఇప్పుడు మన దగ్గర భయాలు ఉన్నాయి. ఏం భయాలు? ఉన్నవి పోతాయేమో, లేనివి రావేమో. రావచ్చు, రాకపోవచ్చు, నేచురల్ అది. కాబట్టి ఉన్నవి పోతాయేమో. చూడండి తమాషా, భయాలు ఎట్లా ఉంటాయంటే ఉన్నవి పోతాయేమో. ఏమున్నాయి? ఏం పోతాయి? బంధుత్వాలు పోతాయేమో, ఆత్మీయులు పోతారేమో, ఆస్తులు పోతాయేమో. తల మీద వెంట్రుకలు ఉండేటువంటి పుణ్యాత్ములు వెంట్రుకలు ఊడిపోతున్నాయి, ఈ పోతాయేమో. కళ్ళుండేవాళ్ళు కళ్ళు పోతాయేమో, పళ్ళుండేవాళ్ళు పళ్ళు రాలిపోతాయేమో. ఏం చేయాలి చెప్పండి? పోయే టైం వచ్చినప్పుడు పోతాయి. కాబట్టి ఈ భయాలన్నీ మన దగ్గర ఉండడం వల్ల ఈ భయాలన్నీ శోకానికి కారణం అవుతూ ఉన్నాయి. అది భయ శోక విదూరం. కాబట్టి భయాల వల్ల శోకాలు వస్తూ ఉన్నాయి. శోకం ఎట్లా పోద్ది? భయం సరే ఎట్లా పోవాలో అనాత్మ విచారం అంతా నేను చెప్పాను. శోకం ఎట్లా పోద్ది చెప్పండి? శోకం మనం పోగొట్టుకునేది కాదు, ఎవరు పోగొట్టాలి. రోగం ఎట్లాగైతే వైద్యుడు పోగొట్టాలనో శోకం కూడా ఎవరో పోగొట్టాలి. ఎవరు పోగొడతారు? శోకాన్ని పోగొట్టగలిగే శక్తి ఎవరికైతే ఉందో వాడే పోగొడతాడు. స్మృతి మాత్రేణ భక్తానాం శోకం నాశయతి ఇది శోకనాశన. శోకాన్ని పోగొట్టేవాడు చూడండి, శోకనాశనుడు. నేను పెట్టిన పేరు కాదు, విష్ణు సహస్రనామం సార్. విష్ణు సహస్రనామంలో భగవంతుడికి శోకనాశన, శోకాన్ని సంపూర్ణంగా పోగొట్టేటువంటి వాడు. ఇంకా ఆయన అనుకుంటే మాత్రం మన హృదయంలో మళ్ళీ దుఃఖం ఉండేందుకు అవకాశమే లేదు. కాబట్టి భక్తుల యొక్క భక్తానాం శోకం నాశయతి ఇది. ఎప్పుడు? స్మృతి మాత్రేడ. అది ప్రధానం. కేవలం భగవంతుడిని తలుచుకోగానే రామ 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 అని నువ్వు ఎప్పుడైతే నాలుక మీద రామనామం కదులుతుందో, నీ మనసులో రాముడు మెదులుతాడో, ఈ మాత్రం స్మృతి మాత్రేన ఏ కష్టం లేకుండా నువ్వు కూర్చున్న చోటనే స్మృతి చేత భగవంతుని కనుక ప్రార్థించినట్లయితే ఆయన శోకాల్ని పోగొట్టేటువంటి వాడు గనక స్మృతి మాత్రేణ భక్తానాం శోకం నాశయతి ఇది శోకనాశన. కాబట్టి శోకాలు భయాలు చాలా ఉంటాయి. మీ గతంలో కూడా నేను చెప్పున్నాను, లాంగ్ బ్యాక్. శోకస్థాన సహస్రాణి భయస్థాన శతాని చ దివసే దివసే మూఢం ఆవిశంతి న పండితం. శోకస్థాన సహస్రాణి భయస్థాన శతాని చ. వందలాది భయాలు, వేలాది శోకాలు మనుషుల్ని చుట్టుముట్టుంటాయి. ఎవరిని ముట్టుంటాయండి? ప్రతిరోజు. ఎవరిని? దివసే దివసే, ప్రతిరోజు కూడాను. మూఢం, ఎవడైతే మూర్ఖుడో, ఎవరికైతే జ్ఞానం లేదో వాళ్ళని పట్టుకొని ఉంటాయి. ఆవిశంతి, దివసే దివసే మూఢం ఆవిశంతి నా పండితం. జ్ఞానం కలిగిన వాళ్ళను మాత్రం అవి ముట్టుకోలేవు. కాబట్టి ఈ శోకాలు, ఈ భయాలు, ఇవన్నీ కూడాను భగవంతుడికి ఎవరైతే దూరంగా ఉంటారో అటువంటి మూఢులకు మాత్రమే ఇది ఉంటుంది. అందువల్ల భజగోవిందం మూఢమతే. ఆచార్యవారణ అదే, ఈ మూడులంతా కూడాను ఒక మార్గంలోకి వెళ్ళాలంటే భజగోవిందం, పేపరే రామరసం. క్లియర్నా? జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమ సారం. సర్వశాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటి అంతా నిగమ ఆగమ సారం, సర్వశాస్త్ర సారం భగవంతుడే. అది సర్వశాస్త్ర సారం భగవంతుడు అయినప్పుడు ఆ భగవన్ నామం ఏదైతే ఉందో ఇది కూడా సర్వశాస్త్ర సారమే. సర్వే వేదాః యత్పదం ఆమనంతి. కఠోపనిషత్. సర్వే వేదాః యత్పదం బ్రహ్మపదం. సర్వే వేదాః, సమస్తమైనటువంటి వేదాలు ఏం చెప్తున్నాయంటే యత్పదం ఆమనంతి. యత్పదం బ్రహ్మపదం, ఆ భగవంతుని యొక్క స్థానం ఏదైతే ఉందో ఆమనంతి, దాన్ని పొందాలనే తెలియజేస్తూ ఉన్నాయి మనకు. కాబట్టి అది భగవంతుని యొక్క స్వరూపం. మహాభారతంలో కూడా అదే అంటాడు, సర్వే వేదాః సర్వ విద్యాః సర్వశాస్త్రాః సర్వయజ్ఞాశ్చ కృష్ణ. కాబట్టి సమస్తమైనటువంటి వేదాలు, చతుర్వేదాలు, సర్వ విద్యలు ఎన్నైతే ఉన్నాయో
64 కళలు అన్నీ సమస్తం. సర్వే వేదా, సర్వశాస్త్రా, సర్వ విద్యా, సర్వయజ్ఞా చ. మళ్ళీ సమస్తమైనటువంటి యజ్ఞాలు. ఎందుకంటే యజ్ఞో వై విష్ణు, భగవంతుని యొక్క స్వరూపం కనుక ఇవన్నీ కృష్ణ, ఇవన్నీ కృష్ణ స్వరూపము. నదులు ఏ విధంగా అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి నదులన్నీ కూడా ఒకే సముద్రాన్ని చేరిపోతూ ఉన్నాయో, సర్వశాస్త్రాలు ఒక పరమేశ్వరుని యందే విలీనమైపోతున్నాయి. ఎందుకని సర్వశాస్త్రాల యొక్క ఏకైక తాత్పర్యం భగవంతుడే, రెండవది కానే కాదు. అటువంటి భగవంతుడి యొక్క స్వరూపాన్ని మనకు తెలియజేసేది భగవన్ నామం కనుక సకల శాస్త్ర నిగమ ఆగమ సారం. లాస్ట్ చరణం. శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం, శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం, శుక శౌనక కౌశిక ముఖ పీతం, శుక శౌనక కౌశిక ముఖ పీతం, పిబరే రామరసం రసనే పిబరే రామరసం, పిబరే రామరసం, రామరసం, రామరసం. శుద్ధ అంటే పరిశుద్ధమైనటువంటి నిర్మలమైనటువంటి శుద్ధ పరమహంస. పవిత్రాత్ములైనటువంటి మహాత్ములు ఎవరైతే ఉండారో, నిర్మలమైనటువంటి పరమహంసలు ఎవరైతే ఉండారో వాళ్ళ ఆశ్రమాల్లో వినిపించేటువంటి గీతం రామం. కాబట్టి ఏ ఆశ్రమాల్లో అయినా ఏం వినిపిస్తుంది? భగవన్నామం వినిపిస్తుంది. మన ఆశ్రమం వస్తే ఏం వినిపిస్తుంది? భగవన్నామం వినిపిస్తుంది. ఆలయానికి వెళితే భగవన్నామం వినిపిస్తుంది. నువ్వు అన్నపూర్ణాశాలకు వెళ్ళినా నీకు భగవన్నామం వినిపిస్తుంది. భోజనానికి ముందు భగవన్నామం వినిపిస్తుంది. భోజనం చివర భగవన్నామం వినిపిస్తుంది. భోజనం మధ్యలో కూడాను భోజన కాల మధ్య గోవింద గోవింద అని భగవన్నామం వినిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎందుకని ఆశ్రమాల్లో పరమ పవిత్రులైనటువంటి మహర్షులు ఉండేటువంటి ఆశ్రమం, ఎందుకని వాళ్ళంత పరమ పవిత్రులయ్యారు? ఆశ్రమ ప్రాంతాల్లో భగవన్నామం, పవిత్రమైనటువంటి భగవన్నామం తప్ప రెండవది లేదు గనక మంగళకరమైనటువంటి నామం ఎప్పుడు ఆశ్రమాలయందు ఉంటుంది. హాయిగా ఇంతకన్నా పవిత్రత ఏముంది చెప్పండి? నామస్మరణము ఎంతో హాయి, నామస్మరణము ఎంతో హాయి, విస్మరణ జరిగితే జీవి బ్రతుకు చీకటి రేయి. నామస్మరణము ఎంతో హాయి, విస్మరణ జరిగితే జీవి బ్రతుకు చీకటి రేయి. నామమే నడిపించున్నావా నామి చెంతకు సూటి త్రోవా, నామమే నడిపించున్నావా నామి చెంతకు సూటి త్రోవా, నామమే నడిపించున్నావా నామి చెంతకు సూటి త్రోవా. నమ్మి నామమునాశ్రయిస్తే, నమ్మి నామమునాశ్రయిస్తే సొమ్ము చేయును వమ్ము చేయదు. నమ్మి నామమునాశ్రయిస్తే సొమ్ము చేయును వమ్ము చేయదు. నామస్మరణము ఎంతో హాయి, విస్మరణ జరిగితే జీవి బ్రతుకు చీకటి రేయి. అందుకనే పిబ్బరే రామరసం. మహాత్ములకి తెలుసు గనక ఒక్క క్షణాన్ని కూడాను వదిలిపెట్టకుండా ఈ ఆశ్రమాల్లో మహాత్ముల యొక్క పవిత్రాత్ములైనటువంటి పరమహంసలు ఉండేటువంటి ఆశ్రమాల్లో భగవన్నామం వినపడుతూ ఉంటుంది. ఎందుకని వెళ్ళేటువంటి వాళ్ళకు కూడా మార్గాన్ని సుగమం చేస్తూ ఇది తరించేటువంటి మార్గం, మేము వచ్చినటువంటి మార్గం ఇది, మీరు కూడా ఈ మార్గంలో వెళ్ళండి అని. శుక శౌనక కౌశిక ముఖపేతం. కాబట్టి ఈరోజు మహాత్ములే కాదు, ఆ రోజు ఉన్న వాళ్ళు కూడా శుక బ్రహ్మ సాక్షాత్ పరబ్రహ్మస్వరూపం ఎవరైతే మనకు భాగవతాన్ని అందించాడో ఆయన నామాన్నే కదా ప్రధానంగా తీసుకొని బోధించాడు. కాబట్టి నామవైభవాన్ని శుకబ్రహ్మ శౌనకుడు
శౌనకాది మునులు కూర్చొని సూత మహర్షి దగ్గర విన్నారు. కాబట్టి ఎవరి దగ్గర అయితే భాగవతాన్ని అధ్యయనం చేశారో అటువంటి శౌనకాది మునులంతా కూడాను కౌశిక అంటే విశ్వామిత్రుడు, కౌశికుడు అంటే విశ్వామిత్రుడు అని అర్థం. విశ్వామిత్ర మహర్షికి కూడా ఇదే. ఎందుకని ఆయన ఆశ్రమంలో కూడా రామనామమే ఉండింది. ఒక దశలో రాముడు నిద్రపోతూ ఉంటే సిద్ధాశ్రమంలో, విశ్వామిత్ర మహర్షి యొక్క ఆశ్రమంలో రాముడు పడుకొని ఉంటే ఆ రాముడి యొక్క దివ్యమైనటువంటి ఆ విగ్రహాన్ని, దివ్యమంగళ విగ్రహాన్ని చూచి అంటాడు, కృతార్థోస్మి మహాబాహో. వాట్ ఏ వండర్ఫుల్ సెంటెన్స్. కృతార్థోస్మి మహాబాహో, హే మహాబాహో. కాబట్టి గొప్ప బాహువులు కలిగినటువంటి ఓ రామచంద్ర, కృతార్థ అస్మి, నేను కృతార్థుడిని అయిపోయాను. ఎందుకని నీ దర్శనమైంది కనుక, నీ నామంతోనే మేము జీవిస్తున్నాం కనుక. కాబట్టి శుకుడు, శౌనకుడు, కౌశికుడు, విశ్వామిత్రుడు ఇటువంటి మహాత్ములంతా కూడాను ఈ నామంతోనే తరించిపోయారు అక్కడ. అది నామం యొక్క వైభవం. ఒక ఐతిహ్యం కూడా ఉండేది పూర్వం. ఐతిహ్యం ఏంటంటే, పాముకి ఎందుకు చెవులు లేవు అనే ఒకటి ఉండేది. అందరికి ఉండే కదా, పాముకి ఎందుకు లేవు అంటే ఒక మహాత్ముడు అన్నాడట, ఏం లేదా, ఎందుకంటే వాళ్ళ దృష్టి అంతా ఇదే భగవన్నామమే. అందుకని ఒక రామభక్తులు అంటాడట, పాముకి ఎందుకు లేవు చెవులు అంటే, అబ్బే పాము కూడా ఉండేటి చెవులు, తర్వాత ఆలోచించి భగవంతుడు తీసేసాడు చెవులు లేకుండా అని. ఎందుకంటే పాము చెవులు లేవు. మనం పాడతాంలే, శిశురువేత్తి పశురువేత్తి వేత్తి గాన రసం పని అంటే పాములు వాడు మ్యూజిక్ వాయిస్తూ ఉంటే పాము ఆడుతుందని. పాము ఆడేది అందుకు కాదు, ఇప్పుడు అది ఆడేటట్లయితే నేను ఒక కీబోర్డ్ పెడతాను, ఆడమని దాన్ని. నువ్వు ఫ్లూట్ వాయించు, అది ఆడుతుంది. ఇన్ని సంగీతాలు కదా, ఆడమను దాన్ని. దానికి చెవిలే లేవు సార్, ఇంకా సంగీతం పాడితే అది ఏమవుతుంది, కానీ ఆడుతుంది. ఎందుకు ఆడుతుంది తెలుసా, వాడే పాములోడు ఊతాడే అప్పుడే ఆడుతుంది. చూడండి మీరు కావాలంటే, నువ్వు పోయి ఒక ఫ్లూట్ తీసుకొని ఇటను, అది కదలనే కదలదు, ఊదుకోపోవాలి. వాడే ఊదాలి. ఎందుకో తెలుసా, వాడి దగ్గర ఉండదు తమాషా. వాడు ఊదేటువంటిది ఉంది, చూచారా మీరు, చూసారు ఎప్పుడన్నా? దానికి ముందు ఓ తల ఉంటుంది, ఆ తల ముంగీస తల. మీరు చూడండి కావాలంటే ఎక్కడైనా. పాములు వాడి దగ్గర ఉండేటువంటి నాగుపాము కోసం ఊత్తూ ఉంటాడని చెప్తారు కదా, ఆ నాదస్వరం వాడిది నాదస్వరం, అది నాగస్వరం, అది వాస్తవానికి. వాడు ఊత్తూ ఉంటాడు చూచారా, అది దానికి ఎట్లా కనపడుతుంది అంటే ముంగీసులాగా కనపడుతుంది. ముంగీస్ అంటే దానికి భయం, ఇది చంపేస్తుందని. అందుకని వాడు ఇట్టి అంటుంటే అది అట్లా వస్తుంది. అది మనకు డ్యాన్స్, అర్థమైందే. అందుకనంటే అయ్యా దీనికి ఉన్నాయి పూర్వం, తర్వాత భగవంతుడు అనుకొని చెవులు తీసేశాడు. ఎందుకనంటే మన మైథాలజీలో శాస్త్రం అంటే చెప్తుంది కదా, భూమి ఎక్కడుందంటే ఆదిశేషుడు మోస్తూ ఉంటాడని. కాబట్టి ఆదిశేషుడి యొక్క తల మీద భూమి ఉంది. భగవంతుడు అనుకున్నాడట, ఈ భూమి మీదనే, ఈ ప్రపంచంలోనే రామనామం కూడా ఉంది కదా. ఎవడైనా చక్కగా పాడాడనుకో, రామనామం గానం చేశాడు అనుకోండి, రామనామం గానం చేసిన తర్వాత ఇట్లా అనకుండా ఉండలేరు. దానికి పెద్ద సంగీతం అవసరం లేదు. ఎందుకని మీరే సాక్ష్యం. నేను పాడుతూ ఉంటే ఊపుతూ ఉండరు తల. ఆ ఊపిన వాళ్ళకంతా సంగీతం వచ్చాను అనుకునేంత జ్ఞానిని కాదు నేను. అర్థమవుతుంది ఇప్పుడు మీకు. కాబట్టి ఈ ప్రపంచంలోనే రామనామం ఉంది గనక ఎవడైనా చక్కగా రామ అని పాడితే ఇది గనక ఇట్లన్నది అనుకో తలుపు. ఎందుకని రామనామం పలికేటువంటి చోట తల ఊపకుండా మనిషి ఉండలేడు గనక, ఇది గనక ఊపితే ఏది ఆదిశేషుడు భూమి పడిపోద్ది, భూకంపం. మొన్న వచ్చింది ఏముండదు, చాలా చిన్నది, ఇది ఇంకా బ్రహ్మాండంగా వస్తుంది. అందుకని చెవులు లేకుండా చేశాడని ఒక ఐతిహ్యం. కానీ రామనామ వైభవం ఎట్లాంటిదంటే, మొట్టమొదట ఈ రామ అనేటువంటి శబ్దం రామాయణంలో ఉంది. రామాయణం ఎక్కడ ఉండిందంటే మొట్టమొదట ఈశ్వరుడి దగ్గర ఉండిందని. అసలు 100,000,000 శ్లోకాలతో ఉన్నదంటారు, అది ఎంత వాస్తవమేమో నాకు తెలియదు. కానీ ఈశ్వరుడి దగ్గర ఉండిందట రామాయణం. అప్పుడు ఒకసారి దేవతలు, దానవులు, మహర్షులు ముగ్గురు కలిసి వెళ్ళి, హే పరమేశ్వర, నీ దగ్గర రామాయణం ఉంది, ఆ రామాయణం కనుక మాకు ఇస్తే మేము చదువుకుంటామంటే ఉండేది ఒకటే కాపీ. ఎవరికి ఇవ్వాలని అర్థం కాలేదు ఈశ్వరుడికి. ఇప్పుడు దానవులకి ఇస్తే దేవతలు బాధపడతారు, దేవతలకు ఇస్తే మహర్షులు బాధపడతారు. అందుకని ఆలోచన చేసి, అయ్యా కూర్చోండి నేను ఇచ్చేస్తానని ముగ్గురికి సమానంగా పంచేశాడట. సమానంగా పంచితే లాస్ట్లో
ఒక్క శ్లోకం మిగిలిందట. అది అనుష్టుప్ ఛందస్సు. అనుష్టుప్ ఛందస్సు అంటే 32 అక్షరాలు ఉంటాయి. వచ్చింది ప్రాబ్లం. అదే కనుక 30 అక్షరాలు కనుక అయితే ముగ్గురికి ఈక్వల్గా పంచాడు కనుక 10 అక్షరాలు ఇచ్చేస్తాడు, ముగ్గురికి అయిపోద్ది. 33 కనుక ఉంటే 11 చొప్పున ఇస్తాడు, అయిపోయింది. 9 కనుక ఉంటే 27 ఉన్నాయి అనుకోండి, 9 ఇచ్చేస్తాడు, 9 మూడు 27. అది అట్లా కాకుండా 32 ఎప్పుడైతే అయిందో, అటు 33 కాకుండా ఇటు 30 కాకుండా 32 అయ్యేటప్పటికి, అయ్యా నేను ఇంత పనిచేశాను కదా మీకు, ఇది మాత్రం నాకెందుకు, ఇది కూడా మీకే పంచేస్తాను అని 32 అక్షరాల్లో దేవతలకు 10 అక్షరాలు ఇచ్చేసి, దానవులకు 10 అక్షరాలు ఇచ్చేసి, మహర్షులకు కూడా 10 అక్షరాలు ఇచ్చాడట. అప్పుడు ఎన్ని మిగిలాయి? 2 కదా. అప్పుడు అన్నాడట, నాయన ఇంక ఈ రెండింటిని ముగ్గురికి పంచలేను, నేను ఈ 2 నా దగ్గరే ఉంచుకుంటానని. సరేనండి అని వాళ్ళు సంతోషపడి తీసుకుపోతూ, ఎందుకైనా మంచిదని వెనక్కి వచ్చి, ఆ 2 అక్షరాలు ఏంటి సార్ ఒకసారి చూసిపోతాం, మీరేం ఇవ్వనవసరం లేదు, మేము చూసిపోతామంటే రామ. సరేనా, రామ. కాబట్టి దేన్నైనా ఇస్తాడు కానీ శివుడు రామనామాన్ని మాత్రం ఇవ్వడు. అర్థమవుతుంది? నిరంతరం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఆయనకి ఒక్క రామనామం అంటే సహస్రనామాల యొక్క వైభవం ఆ రామనామంలోనే ఉందని. అందుకని నిరంతరం కూడాను రామనామాన్నే శివుడు పానం చేస్తూ ఉండడం వల్ల రామనామామృతాన్ని, ఆయన నోట్లో నామం తప్ప, రామనామం తప్ప రెండవది లేకపోవడం వల్లనే ఆయన విషం మింగినా కూడాను అది ఎఫెక్ట్ కాల. ఎందుకని? గొంతులో రామనామం ఉంది కనుక, రామనామాన్ని పెట్టుకొని విషపానం చేశాడు కనుక విషం కూడా ఏది కాలేదని. కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి రామనామం అందుబాటులో ఉంది కనుక దీన్ని కేవలం వినడం కాకుండా నిరంతరం ఎప్పుడు మనకు సమయం ఉన్నా, ఎప్పుడు అనుకూలమైనటువంటి పరిస్థితి ఉన్నా, సర్వకాల సర్వావస్థలైందు పనులు లేకుండా మధ్య సమయంలో కానీ ఎప్పుడు భగవన్నామం చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ రామ కాకపోతే కృష్ణ అయితే చేసుకోండి, ఏదైనా ఒకటే. కానీ ఈ భగవన్నామం వల్ల మన బ్రతుకులన్నీ కూడాను భవ్యంగా దివ్యంగా శోభిస్తాయని, అలా శోభించాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నా. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.